రైట్. చూడండి, మనకి నెక్స్ట్ చాప్టర్ డిస్కస్ ఏదంటే పార్ట్నర్షిప్. పి అని రాస్తా, మొత్తం రాయను, అది కూడా అవసరం లేదు ఎందుకు. రైటా, పార్ట్నర్షిప్ అనుకసి అంటే భాగ్యస్వామ్యాలు అనుకసి తెలుగులో అంటారు. రైటా, ఫస్ట్ దీనికి సంబంధించింది లెవెల్ 1 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దామండి. సో పార్ట్నర్షిప్, సో మీకు ఇక్కడ ఒక చిన్న ఫార్ములా గుర్తుపెట్టుకొని చేయండి. రైట్, అంటే ఈ చాప్టర్ మొత్తానికి సంబంధించి కలిసి ఒకటే ఒక ఫార్ములా ఉంటుంది. రైటా, అంటే ఒక ఫార్ములా అనుకసి అనుకునండి, లేదంటే ఒక కాన్సెప్ట్ అని అనుకునండి, మీ ఇష్టం ఏదని అనుకునండి. సో అది ఏమనుకసి అంటే ప్రాఫిట్. ప్రాఫిట్ అంటే ఏమి, లాభం ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. అలా తెలుగు మీడియంలో కదన్నా చెప్పేది. బుక్ మీకు ఇచ్చిన క్వశ్చన్ తెలుగు మీడియంలో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంటుంది మీకు పుస్తకం అనేది చూస్తే. సో లాభం ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమి, పెట్టుబడి, ఇంటూ టైం అంటే కాలం. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ఒక ఫార్ములా ఇచ్చినప్పుడు సింపుల్గా మనం ప్రతిసారి ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం అని టైం కాబట్టి ఏమని రాసుకుంటారు మీరు సింపుల్గా అంటే ప్రాఫిట్ అంటే పి ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ టీ అని రాస్తాం. మీరు దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొచ్చి మీరు ఇప్పుడు చెప్పండి, ఒకవేళ టైం అనేది కాన్స్టెంట్ ఇచ్చినట్టు అనుకుందాం. రైటా, టైం అనేది కాన్స్టెంట్ ఇచ్చింటే గిన పి మరియు ఐలు ఒకదానికొకటి ఎట్లుంటాయి, మీకు అర్థమవుతుంది అదే. సో మీకు ఇవన్నీ ఏం గుర్తుపెట్టుకోలేదు. ఒకవేళ అంటే అన్న ఇది మనకి నాకు ఇబ్బంది అవుతుంది, అది ఇప్పుడు ఇంతకు ముందు సేమ్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం ఫార్ములా కనిపిస్తుంది మీకు. దీంట్లో మీకు దేనికి ప్రొపోర్షనల్గా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటే కినా ఒక స్పీడ్ మరియు టైం ఒకదానికొకటి ఎట్లుంటాయి, ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ ఉంటుంది. సో మనకి ఇక్కడ కూడా ఏమంటే ప్రాఫిట్ ఒకవేళ ఈక్వల్ అనుకోవచ్చు అన్నారు అనుకోకపోయినా కానీ మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ టైం అనేది ఒకదానికొకటి ఎట్లుంటుంది. సో అంటే మీరు కంపారిజన్ ఏం చేసుకో, ఇది సేమ్ మీకు టైం అండ్ డిస్టెన్స్ మనకు చెప్పినాం కదా, ఎట్లా ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ ఉంటుంది, ఎట్లా డైరెక్ట్ ప్రొపోర్షనల్ ఉంటుంది అనుకోవచ్చు. సో మనకి ఇక్కడ నేనేం అదేం చెప్పను, మీకు అవసరం లేదు. ఎందుకనుకోవచ్చు అంటే మీకు మన క్వశ్చన్స్లోనే మీకు అర్థమైతే చేసేటప్పుడు. సో సింపుల్గా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రాఫిట్ని ఎట్లా ఏ విధంగా పంచుకుంటాం అనుకోవచ్చు అంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రేషియో ఆధారంగా పంచుకుంటాం. అంటే ప్రాఫిట్ని అంటే లాభాన్ని ఎప్పుడైనా ఏ విధంగా పంచుకుంటాం మనము, ఇన్వెస్ట్మెంట్ అంటే నువ్వు పెట్టిన పెట్టుబడి ఆధారంగా మనం పంచుకుంటాం. అలాగే కొన్నిసార్లు పెట్టుబడి మాత్రమే ఇచ్చింటాను అనుకో, పెట్టుబడి ప్రకారం పంచుకుంటాం. లేదు పెట్టుబడితో పాటు ఇంకోటి ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది ఇక్కడ, టైం. సో మనకి ఇచ్చిన లాభాన్ని, మనకు వచ్చిన లాభాన్ని ఎప్పుడైనా కానీ మనం ఏ రకంగా పంచుకుంటాం అనుకుంటే పెట్టుబడి మరియు కాలం, ఈ రెండింటికి అనుగుణంగా మనం అనేది ప్రాఫిట్ని షేర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అర్థమైనా. సో సింపుల్గా ఎప్పుడైనా కానీ అంటే ఎగ్జామ్లో మనకి ఈ విధంగా క్వశ్చన్ అంటే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా ఐ ఇంటూ టీ అని గుర్తుపెట్టుకుంటే చాలు మీరు. ఇప్పుడు ఒకవేళ వాడు ఐ ఈజ్ ఈక్వల్ టు అడిగినాడు అనుకుంటే మీకు చెప్పొచ్చు కదా ఫార్ములా ఐ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, పి బై టీ అనేది అవుతుంది. లేదు ఒకవేళ ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ కాకుండా అట్లా టీ ఈజ్ ఈక్వల్ టు కనుక్కోవాల్సి వస్తే మనకి ఏమొస్తుంది చెప్పండి, ఏమవుతుంది మనకి టీ ఈజ్ ఈక్వల్ కావాలనుకుంటే పి బై ఐ అవుతుంది. ఇది ఒక కేసులో ఉన్నా. ఒకవేళ ఇక్కడ చూడండి P1 P2 ఇవ్వచ్చు, ప్రాఫిట్ 1 ప్రాఫిట్ 2 ఇవ్వచ్చు. సో మనకు అప్పుడు మీరు ఏమి రాసుకోవచ్చు దీని ప్రకారము, P1 తర్వాత P2. ఒకవేళ రేషియోలో రాయాలనుకుంటే గిన అవతలకి అవి ఏమవుతాయి, ఇన్వెస్ట్మెంట్ I1 ఇంటూ T1 ఇష్టు మళ్ళీ తర్వాత I2 ఇంటూ T2 రాసుకోవచ్చు లేదు ఈ విధంగా. సో ఈ కాన్సెప్ట్ అనేది మనకి ఇక్కడే కాదు, నేను మీకు టైమ్ అండ్ డిస్టెన్స్ కూడా చెప్పినాను ఈ కాన్సెప్ట్, తర్వాత సింపుల్ టెస్ట్ కాంపౌండ్ టెస్ట్ కూడా చెప్పినాను ఈ కాన్సెప్ట్, గుర్తున్నదే. సో నీకేమంటే ఆటోమేటిక్ రాసేకి రావాలి ఇవన్నీ. ఏమని ఐ ఈజ్ ఈక్వల్ ఫస్ట్ పి ఈజ్ ఈక్వల్ టు ఐ బై టీ అని, ఐ కనుక్కోమంటే కనుక్కోవచ్చు, టీ కనుక్కోమంటే కనుక్కోవచ్చు. ఒకవేళ P1 అనుకోవచ్చు P2 అంటే ఏమైనా రేషియోలు ఇచ్చినప్పుడు కూడా అంటే I1 T1 I2 T2. ఒకవేళ P3 ఇస్తే మళ్ళీ ఏమవుతుంది I3 T3. సో ఈ కాన్సెప్ట్ అనేది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, దేంట్లో నేర్చుకున్నాం, చాలా ఫార్ములాస్ దగ్గర చాలా ఇది కాన్సెప్ట్ నేర్చుకున్నాం ఇలాంటివి మనకి, ముఖ్యంగా సింపుల్ ఇంట్రెస్ట్లోన. రైట్. సో ఇది కాన్సెప్ట్ మనకి అంటే ఈ చాప్టర్ సంబంధించి కలిసి ఫస్ట్ కాన్సెప్ట్ ఏమంటే సింపుల్గా ఉంటుంది అని అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రాఫిట్ ఎప్పుడైనా కానీ ఇన్వెస్ట్మెంట్ మరియు కాలానికి అనుగుణంగా షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్ పాయింట్. ప్రాఫిట్ని ఎప్పుడైనా కానీ ఇన్వెస్ట్మెంట్ తర్వాత కాలం
ఈ రెండింటి ఆధారంగా పంచుకోవాల్సి ఉంటుంది. రైటా? సో క్వశ్చన్ చూద్దామండి. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు అనేది. ఏ అనే ఒక వ్యక్తి 92,500 మరియు బి అనే వ్యక్తి చూడండి 1,12,500తో పెట్టుబడి పెట్టి ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు అంటున్నారు. సో మనకి ఏమి పెట్టినారంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అంటే మనకి ఏమి ఇచ్చినట్టు ఇక్కడ ఐ వాల్యూ ఇచ్చినట్ల. అయితే వారు ఆర్జించిన లాభంలో బి వాటా 9,000 అంట. ఏమి ఇచ్చినాడు? బి వాటా 9,000. అయితే వారు కలిసి సంపాదించిన మొత్తం లాభం ఎంత అనుకుంటున్నాడు. సో మనకి ఏం కనుక్కోవాలంటున్నాడు? ప్రాఫిట్ కనుక్కోవాలంటున్నాడు. చూడండి ఇక్కడ టైం గురించి ఏమైనా మాట్లాడతాడా? సో మనకి టైం గురించి మాట్లాడట్లేదు, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు. సో మనకి ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ మాత్రమే. నేను మీకు అయితే చెప్పింది ప్రాఫిట్ని ఇన్వెస్ట్మెంట్ ఆధారంగా లెక్కిస్తారు, లేదంటే ఇన్వెస్ట్మెంట్ టైం రెండింటి ప్రకారం లెక్కిస్తారు. సింపుల్. రైట్? ఎప్పుడైనా ప్రాఫిట్ కనుక్కోవాలంటే అకార్డింగ్ టు ఇన్వెస్ట్మెంట్, లేదంటే ఇన్వెస్ట్మెంట్ అండ్ టైం. రైటా? సో మీరు ఒకసారి జాగ్రత్త చూడండి. ఇప్పుడు చెప్పండి ఇన్వెస్ట్మెంట్స్ ఏమి ఇచ్చినారా? ఇన్వెస్ట్మెంట్ అంటే ఇది పెట్టుబడులు ఏమి ఎంత ఇచ్చినాడు? ఒకటి 1,92,500 అంటే ఒకటి 1,12,500 అని చెప్తున్నారు ఒకటి. రైటా? సో ఇంకొకటి ఎంత అంటున్నారు? ఇప్పుడు ఏ తర్వాత బి యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఏం రేషియో ఇచ్చారంటే మిమ్మల్ని అడిగేదానికంటే నేను రాయడం బెటర్. రైట్? 92,500. రైటా? ఏ ఏమి ఇచ్చినాడు అనుకో 92,500 ఇచ్చినాడు. బి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇచ్చాడు? 12,500 ఈ విధంగా ఇచ్చినాడు. ఇన్వెస్ట్మెంట్ ఐ గురించి ఇచ్చినాడు. మనకి ఇచ్చిన జాగ్రత్త చూడండి. ఐ ఏ రేషియో ఇచ్చినాడు? ఐ గురించి మాట్లాడుతున్నాడు. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా తెలిసి చూడండి. 2 zeros క్యాన్సల్ అయితే సో ఇక్కడ ఏమంతా పోతుంది? 5తో పోతుంది కదా. సో చెప్పండి అయితే ఏమంతా పోతుంది? 5 1 5. రైటా? 5 ఎంబల్ 40, 5 5 25. నెక్స్ట్ 5 2 10, 5 2 10, 5 5 25. నెక్స్ట్ ఏమిటితో పోతుంది? డైరెక్ట్ చెప్పండి ఏమిటితో పోతుంది? మళ్ళీ 5తో కొడతారా? చెప్పండి. 5 చెప్పు. 5 ఎంబల్ 15, 5 వేల 35. నెక్స్ట్ 5 4 20, 5 5 25. ఇంకెక్కడన్నా పోతుందే? సో మనకి ఇప్పుడు ఇది ఇన్వెస్ట్మెంట్ రేషియో. దేనికి సంబంధించిన రేషియో వచ్చింది? మనకి ఇన్వెస్ట్మెంట్ సంబంధించింది రేషియో వచ్చింది. ఇప్పుడు మీకు ఇంతకు ముందే చెప్పినాను మనకి ప్రాఫిట్ పి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమి? ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. మనకి ఇక్కడ టైం గురించి మాట్లాడుతున్నాడా? మాట్లాడండి. సో మనకి ఇప్పుడు ఈ ప్రాఫిట్ మనకి దీని ప్రకారం పంచుకోవాల్సి వస్తుంది, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడాల్సి వస్తుంది. అందులో మనకి ఎవరిదో ఒకరిది లాభం ఇచ్చినారా? ఎవరిది ఇచ్చినారు లాభం? బీది ఇచ్చినారు. అంటే బీకి ఎన్ని భాగాలు ఉంటాయి? మనకి 45 భాగాలు. సో ఈ 45 భాగాలకి వాళ్ళకి ఎంత లాభం వచ్చిందని చెప్తున్నాడు? 9,000 అని కష్టం అంటున్నాడు. అయితే వాడు ఏమంటున్నాడు అంటే ఏ యొక్క లాభం కనుక్కోమని చెప్పలేదు, ఏ మరియు బి ఇద్దరిది కలిపి ఎంత కష్టం అంటున్నాడు. మీరు ఏది ఒక్కటే కనుక్కోని కష్టాన్ని ఈ రెండింటిని యాడ్ అనే చేయొచ్చు, లేదు ఈ రెండు నెంబర్లు యాడ్ చేసినా కూడా మీకు ఆన్సర్ వస్తుంది. ఏం డైరెక్ట్ మనం 37 తోటి కనుక్కుందామంటే ఏమంటారు? సో మనం ఏది ఒకటే కనుక్కున్నాడు, తర్వాత ఏబిది యాడ్ చేస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు మనకి ఆల్రెడీ బి తెలుసు, బి యొక్క లాభం ఎంత? 9,000. ఏ యొక్క లాభం కనుక్కుంటే చాలు. అంటే మనకి ఎంత? 37 భాగాలకి ఎంత కనుక్కుంటే చాలు. మనం చెప్పండి ఏమిటితో పోతుంది? సో 9 5 45. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చెప్పండి 5 1 5 2 అంతేనా? సో 37 అంటే ఎంత? 7,400. రైట్? అర్థమైంది అది క్యాల్కులేషన్. సో ఇప్పుడు మనకి ఇది ఎవరిది? ఎవరిది? ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్. మనకి బి యొక్క లాభం ప్రాఫిట్ ఎంత అంటున్నారు? 6. కన్వర్ట్ అడిగింది ఏమి లెక్కలోనా? 9,000. మనకి బి మొత్తం ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాం. మరి ఎంత అవుతుంది? 16,400. చాలా సింపుల్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఎప్పుడైనా కానీ లాభాన్ని కనుక్కోండి అంటే లాభాన్ని మనము ఇన్వెస్ట్మెంట్ ఆధారంగా లెక్కిస్తాం, లేదా ఇన్వెస్ట్మెంట్ మరియు కాలం ఆధారంగా లెక్కిస్తాం. సో పి ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. దీన్ని ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ఫార్ములా అని అనుకున్నాండి, కాన్సెప్ట్ అని అనుకోండి, మ్యాక్సిమం లెక్కలు చేసేస్తాం. రైట్? క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. ఏమి ఇచ్చినాడంటే ఏబిసిలు
ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టినారంట. వారు ఆర్జించిన లాభంలో బి యొక్క వాటా ఇచ్చినాడు. అయితే వీళ్ళంతా కలిసి సంపాదించిన లాభం ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో మనకి చెప్పండి ఏమి ఇచ్చినారు, ఏది ఎంత ఇచ్చినాడు, 13,750 రూపాయలు ఏకి సంబంధించి. అలాగే బికి సంబంధించి 16,250 రూపాయలు ఇచ్చినారంట. తర్వాత సికి సంబంధించి 18,750 రూపాయలకు సంబంధించి ఇచ్చినారంట. సో మీకు సింపుల్ లెక్క వస్తే చాలు రైటా. మనకి ఇదేమి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించింది రైటా. వాళ్ళు ఏదో ఒకటి ప్రాఫిట్ ఇచ్చేసినాడు. ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు ప్రాఫిట్ ప్రకారమే కదా లెక్కించేది. మనకి ప్రాఫిట్ అనేది ఇన్వెస్ట్మెంట్ ప్రకారం. సో మనం చెప్పండి ఏమవుతుంది, 0 0 0 క్యాన్సల్. నెక్స్ట్ అయితే అవుతుందా చెప్పండి. 5 × 10 5 × 35 5 × 5 25 5 × 15 5 × 10 5 × 25. నెక్స్ట్ 5 × 15 5 × 25 రైట్. నెక్స్ట్ 5 × 25 5 × 25 5 × 30 సో 5 × 30 5 × 25. నెక్స్ట్ 5 × 35 5 × 25. మళ్ళీ అయితే పోతుంది చూడండి, 5 × 1 5 × 1 5 × 3 5 × 1 5 × 25. సో మనకి 11:13:15. సో మీకు క్యాల్కులేషన్స్ కొట్టేకైతే ఖచ్చితంగా రావాలా. సో దీంట్లో మనకి ఎవరికి సంబంధించింది ఇచ్చినాడు, సో బికి సంబంధించింది అంటే ఎన్ని భాగాలు ఇచ్చినట్లా, సో 13 భాగాలు. 13 భాగాలకి ఎంత ఇచ్చినాడు, 5,200 అయితే. వాడు ఏమంటున్నాడు, మొత్తానికి అందరు కలిపి అనుకుంటున్నాడు. సో అప్పుడు మీరు 11కి 15కి సపరేట్ కనుక్కోవాల్సిన అవసరం లే. అన్ని కలిపి అంటే ఏమవుతుంది, 13 11 ఎంత మొత్తం 39. సో మనకు 39 భాగాలకి ఎంత అని కనుక్కుంటే చాలు రైట్. సో 13 × 13 × 39. సో చేయండి, 3 × 6 3 × 5 15. సో మనకి ఎంతైతే ఓవరాల్గా అందరి యొక్క లాభము 15,600. రైట్. మనకు ఒకసారి క్వశ్చన్ నెంబర్ 3 చూడండి ఏమి ఇచ్చినాడంటే, X, Y మరియు Z ఒక వ్యాపారంలో చేరి X 1,200 4 నెలలు పెట్టుబడి పెట్టినాడంట. Y అనేవాడు 1,400 రూపాయలని 8 నెలలు పెట్టుబడి పెట్టినాడు. అలాగే Z వచ్చేసి 1,000 రూపాయలని 10 నెలలు పెట్టుబడి పెట్టినాడు. అయితే ఓవరాల్ కంప్లీట్ వాళ్ళ ప్రాఫిట్ వచ్చేసి 585 రూపీస్ అని చెప్తున్నాడు. అయితే అందులోన Z యొక్క షేర్ ఎంత అని అడుగుతున్నారు. సో మీరు ఇంతకుముందు చెప్పినాను, ఇంతకుముందు మనకి ప్రాఫిట్ అనేది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ ఆధారంగా చేసిన ఫస్ట్ లెక్కలు. బట్ ఇక్కడ ఏమి ఇచ్చినాడు, ఇన్వెస్ట్మెంట్తో పాటు టైం కూడా ఇచ్చాడు. సో సింపుల్గా ప్రాఫిట్ ఈక్వల్ ఫార్ములా మనకి ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. సో మనకి ఇన్వెస్ట్మెంట్ టు టైం. చెప్పండి ఎక్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత, ముగ్గురే కదా ఇచ్చిండేది, ఎక్స్ తర్వాత వై తర్వాత జెడ్. మీకు చెప్పండి ఇప్పుడు ఎక్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏమంటున్నాడు, 1,200. ఎన్ని నెలలు రాసేసేయాలి వెంటనే, మళ్ళీ ఫార్ములా రాసుకోకూడదు. తర్వాత వై యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటున్నాడు, 1,400 ఇంటూ 8 months. తర్వాత జెడ్ 1,000 రూపాయలు. ఎన్ని నెలలు, 10 నెలలు ఇన్వెస్ట్మెంట్, అంతే కదా మనకి డైరెక్ట్గా. సో ప్రాఫిట్కి సంబంధించి రాయాలంటున్నాడు వాడు. సో ప్రాఫిట్ ఈక్వల్ ఫార్ములా ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. చెప్పేసి త్వరగా. అన్నట్లో 2 సున్నాలు ఉన్నాయా, కాబట్టి అన్నట్లో 2 సున్నాలు క్యాన్సల్. సో ఇంకా నెక్స్ట్ ఏమిటితో పోతుంది చెప్పండి, 2తోనే కొడతారా, ఇంక 6తో పోతుందే, 4తో కొడతారా చెప్పండి. 4 × 1 4 4 × 8 ఇక్కడ 100 ఉంటుంది కదా. సో 100 అనుకుంటే 4 × 8 4 × 5 20 రైటా. ఇంకేమిటితోనన్నా పోతుందే. సో ఇక్కడ చూడండి ఏం మిగిలింది మనకి 12. సో 14 × 28 నెక్స్ట్ 25. సో మనకి ఇది ప్రాఫిట్కి సంబంధించి మిగిలింది. బట్ మనకి అక్కడ ఏమి ఇచ్చాడు, ముగ్గురు షేర్ ఇచ్చినాడు కదా కలిపి. ముగ్గురు కలిపి ఎంత సాధించారా, ముగ్గురు కలిపి ఎంత సాధించారు ఇచ్చారు. మీకు ఎప్పుడే ముగ్గురు కలిపి ఎంత సాధించారంటే ఓవరాల్గా ఎంత అయితే చెప్పండి. ఈ 3 దీనిలో కలిపితే అయిపోతే కదా 15 అయితే మొత్తం 65. సో టోటల్గా మొత్తం ఎన్ని యూనిట్లు అవుతాయి, 65 యూనిట్లు. సో ఈ 65 యూనిట్లు కూడా ఎంత ఇచ్చినాడు రా, 585 రూపాయలని ఇచ్చినాడు. అయితే ఎవరిది కనుక్కోవాలని చెప్తున్నాడు మనకి, జెడ్ షేర్ ఎంత, జెడ్ షేర్ ఎంత ఉన్నది మనకి ఇక్కడ 25 భాగాలు ఉన్నాయి. సో 25 భాగాలకి ఎంత అని కనుక్కుంటే మీరు చాలు. చెప్పండి ఏమిటితో పోతుంది, 13తో కొడతారా, 13 × 5 నెక్స్ట్ 13 × 52 మళ్ళీ 13 × 5 65 నెక్స్ట్ 5 × 1 5 × 9 45. సో మనకి 25 × 9 225 రూపాయలు. సో మనకి ఎవరి షేర్ అది, జెడ్కి సంబంధించిన షేర్. రైట్. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి ఏమి ఇచ్చినాడంటే, ఏ మరియు బి మరియు సి మూలధనం
రైట్. మూలధనం అంటే ఏంటిది? అప్పుడన్నా మీకు అట్లా ఏమైనా కొంచెం తెలుగు పదాలు కొంచెం అట్లా ఇట్లా అనిపిస్తే కదా పైన ఒకసారి ఇంగ్లీష్లో చూడండి, క్వశ్చన్ ఇంగ్లీష్లో కూడా ఉంటుంది కదా. సో మూలధనం అంటే ఏమి? ఇన్వెస్ట్మెంట్. పెట్టుబడి అన్న మూలధనం అన్న ఒకటే. రైటా? ఏ నిష్పత్తిలో ఉన్నాయంట? 5:7:4 నిష్పత్తిలో ఉన్నాయంట. అయితే పెట్టుబడి పెట్టిన వారి పెట్టుబడుల కాలాలు సమయాల నిష్పత్తి కూడా ఇచ్చినాడు. ఏమి ఇచ్చాడు? X:Y:Z అంట. నాలుగోది. రైటా? అయితే వారి యొక్క లాభాలు కూడా ఇచ్చినాడు. లాభాల యొక్క నిష్పత్తి ఏమి ఇచ్చినాడు? 45:42:28 అంట నిష్పత్తిలో పంచబడితే అప్పుడు X:Y:Z అనేది కనుక్కోవాలంటున్నాడు. ఏం కనుక్కోవాలంటే మీరు X:Y:Z అనేది ఏమి అనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడ. సో అసలు X:Y:Z అనేది ఏంటిది? ఇది టైం గురించి చెప్తున్నది. సో మనకు నార్మల్గా ఫార్ములా ఏమి? అప్పుడు ప్రాఫిట్ P ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. బట్ మనకి ఇక్కడ ఏం అడుగుతున్నాడు? టైమే కనుక్కోవాలంట. సో టైం కనుక్కోవాలంటే ఫార్ములా మనకి ఏమవుతుంది? ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్, అంతే కదా. సో మనకి ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మాకు కాకపోతే పీకి సంబంధించి 3 రేషియోలు ఇచ్చినాడు. ఏ విషయం చెప్పండి? ప్రాఫిట్కి సంబంధించి రేషియో అనేది చెప్పండి. 42, 45, మళ్ళీ 42, 45, 42, 28, తర్వాత 5, 7, 4 అంతే. రాసుకుంటే రేషియో వచ్చేస్తుంది. సో మనం ఇదే టైమే కదా ఇది కనుక్కోవాల్సింది. చెప్పండి. 5 ఒకట్ల 5 9 45, 7 ఒకట్ల 7 6 42, 4 ఒకట్ల 4 2. సో మనకి ఏమొచ్చింది? 9:6:7. ఒకవేళ మనకి డైరెక్ట్గా ఇట్లా కొట్టు పోలేకుండా మనం ఏం చేయాలా? ఎల్సిఎం కనుక్కున్నా. కింద ఉండే వాటికి ఏపీ కనుక్కున్నా, ఎల్సిఎం కనుక్కోవాలా. ఎల్సిఎం కనుక్కొని ఇంటి చేస్తే క్లియర్ అయితే లేదు అవి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ఏమి ఇచ్చినారు? ABC తమ మూలధనాలని ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇచ్చినాడు 2:3:5 అంట. అయితే వారు పెట్టుబడి పెట్టిన కాలాల యొక్క నిష్పత్తి కూడా ఇచ్చేసినాడు. ఏమి ఇచ్చినారా? 4:2:3 అంట. అయితే ఏ మరియు బి యొక్క లాభాల షేర్ల మధ్య వ్యత్యాసం ఎంత? 1,86,000 అంట. అయితే అప్పుడు ఆ లాభంలో యొక్క సి యొక్క వాటా ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి ఇక్కడ చూడండి, మనకి ఏ రేషియో ఇచ్చినాడు రా? జాగ్రత్త, ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇచ్చినాడు, అలాగే టైం రేషియో కూడా ఇచ్చేసినాడు. అంటే మనం ఏం రేషియో కనుక్కోవచ్చు? అప్పుడు ప్రాఫిట్ రేషియో కనుక్కోవచ్చా లేదా? సో మనకి అప్పుడు ప్రాఫిట్ రేషియో అనేది ఏమైతుంది చెప్పండి? ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం అనేది చెప్పాలా, అంతేనే కదా. సో చెప్పండి, మనకి ఇన్వెస్ట్మెంట్ సంబంధించి రేషియో ఏమి ఇచ్చినాడు మనకి? చెప్పండి, ఏమి ఇచ్చినాడు? 2:, రైట్, 2:3:5 అంట. రైటా? ఇది దేనికి సంబంధించింది? ఇది ఇన్వెస్ట్మెంట్ రేషియోనా? అలాగే నెక్స్ట్ ఇంకోటి టైం రేషియో ఏమున్నాయి చెప్పండి? 4:2:3 అంటున్నాడు. సో మనం ఏం చేయాలి? ఈ రెండింటిని ఇక్కడ ఏం చేశారు? ఇంటగా చేయాల్సింది చెప్పండి. 4 రెంట్ల, 3 రెంట్ల, నెక్స్ట్ 5 ముళ్ళ, రైట్ వచ్చేసింది కదా మనకి. ఏంటి ఇది? ప్రాఫిట్కి సంబంధించిన రేషియో. కాకపోతే వాడు దీంట్లో ఏమి ఇచ్చినాడంటే ఎవరికి మధ్యలో డిఫరెన్స్ ఇచ్చినాడు. ఎవరికి ఇచ్చినాడు అంటే ఏకి బికి మధ్య లాభాల మధ్య వ్యత్యాసం ఇచ్చినాడు. చూడండి, మనకి ఏ అంటే ఇదే కదా, బి అంటే ఇదే కదా. డిఫరెన్స్ ఎంత భాగాలు ఉన్నాయి? 2 భాగాలు ఉన్నాయి. సో ఈ 2 భాగాలకు డిఫరెన్స్ ఎంత ఇచ్చినాడు వాడు? రైట్, 1,86,000 ఇచ్చినాడు. అయితే ఎవరితో కనుక్కోమంటున్నాడు? సిదే కదా కనుక్కోమని చెప్పింది. సో సి అంటే ఎన్ని భాగాలు ఉంటుంది? సో 15 భాగాలకి ఎంత అని కనుక్కొచ్చింది మనకు. చెప్పండి. 2 ఒకట్ల 2 9 18, 2 ముళ్ళ 6. సో నెక్స్ట్ 3 సున్నాలు ఉంటాయి కాబట్టి నెక్స్ట్ 10 అయితే చేయండి. 15 ముళ్ళ 45, నెక్స్ట్ 15 9 135, 1 4 139. ఎన్ని సున్నాలు ఉన్నాయి? సో మనకి సిఏకి ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంత అవుతుంది? 13,95,000 అవుతుంది. రైట్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 కూడా చూడండి. ఏమి ఇచ్చినాడంటే ఏబిసిలు ఒక వ్యాపారంలోన 4:5:6 రేషియోల నిష్పత్తిలో పెట్టుబడి పెట్టినారు. వరుసగా 6 నెలలు, 12 నెలలు, 8 నెలలు అని కష్టం అన్నారు. అయితే సంవత్సరంలో వారి లాభంలోన బికు వాటాగా 1,35,000 వస్తే మొత్తం లాభం అనేది ఎంత అని కష్టం అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, మనకి రేషియో ఏమి ఇచ్చాడు? ఒకటి ఫస్ట్ 4:5:6 అంటున్నాడు. అలాగే ఇంకోటి మనకి టైం ఏమి ఇచ్చాడు చెప్పండి? 16 నెలలు, 17 నెలలు, అంటే 16 నెలలు, 12 నెలలు,
8 నెలల క్వశ్చన్ ఇచ్చారు. సో మనం ఇది కూడా మనకి యాక్చువల్ కొట్టబోతుంది, మీరు జాగ్రత్త అప్డేట్ చేసి 4 2 8 4 ముళ్ళ 12 4 4 16. సో మనకి ఇది ఏంటి 4 4 5 ముళ్ళ 6 2 12. సో మనకి ఇది వచ్చేసింది ఏంటి ఇది ప్రాఫిట్. సో దీంట్లోనే ఎవరికో ఒకరికి ఇచ్చినాడు, బి ఇచ్చాడు 15 భాగాలకి. 15 భాగాలకి ఎంత ఇచ్చాడు? 1,35,000 ఇచ్చినాడు. అయితే మొత్తం ఓవరాల్ ప్రాఫిట్ కనుక్కోమన్నాడు కదా. సో ఓవరాల్ ప్రాఫిట్ అయితే ఓవరాల్ ప్రాఫిట్ మొత్తం ఎంత అవుతుంది? ఎంత అవుతుంది? సో 43 భాగాలకి ఎంత? సో మీరు జాగ్రత్త చేసే 15 ఒకట 15 9 135 రైటా. సో మరి ఇది 4 9 ముళ్ళ రైటా, 9 ముళ్ళ రైటా. సో 27. నెక్స్ట్ 9 నెల 36 1 2 38 2 సున్నాలు ఉన్నాయి. సో 3 సున్నాలు ఉన్నాయి కదా మనకి 3,87,000. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. ఏమి ఇచ్చినాడంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీరు, కొంత పెట్టుబడితో పి అనే వ్యక్తి వ్యాపారం ప్రారంభించగా రైటా. ఎంత పెట్టుబడి అనేది మనకి ఏమి ఇవ్వలేదు, కొంత పెట్టుబడి అన్నాడు. తర్వాత 4 నెలలకు క్యూ అనే వ్యక్తి పి పెట్టుబడి కంటే 60% ఎక్కువ పెట్టుబడితో వ్యాపారంలో చేరినాడు అంటున్నాడు. సో ఇప్పుడు పి కంటే 60% ఎక్కువ కదనే చెప్పిండేది. మీరు అబ్జర్వ్ చేస్తే కదా 60% అంటే మనం ఏమని రాయొచ్చు, 3/5 అని రాయచ్చే లేదా? అంటే పీకి వన్నే కదా ఇచ్చిండేది, ఏబి అని ఇచ్చినాడా? సో పీక్ అంటే ఇప్పుడు మీరు చెప్పండి, పీక్యూ సంబంధించి ఇన్వెస్ట్మెంట్ రేషియో మనం ఏమని రాయొచ్చు? ఒకటి 5 భాగాలు ఉంటాయి కదా, ఈ క్యూ అనేవాడు ఎన్ని అవుతాడు? 8 భాగాలు అవుతాడు రైటా. కానీ కొంతకాలం తర్వాత పీక్ పెట్టినాడంట. పెట్టిన తర్వాత ఎన్ని నెలల తర్వాత వచ్చినాడంటే క్యూ అనేవాడు ఆఫ్టర్ 4 months తర్వాత వచ్చినాడు అంటున్నాడు. అయితే ఫైనల్గా టోటల్ పీరియడ్ ఎంత ఇచ్చాడు మనకి? 1 year ఇచ్చాడు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 60% ఎక్కువ పెట్టుబడితో వ్యాపారంలో చేరాడు సంవత్సరాంతంలో. సో మనకు టోటల్ టైం అనేది ఎంతంట? 1 year. అంటే ఫస్ట్ నుంచి మనకు పెట్టుబడి పెట్టిండేది ఎవరు? పి అనేవాడు. అంటే వీడు 5 భాగాలు అనేవాడు ఎన్ని నెలలు పెట్టినాడు మనకు పెట్టుబడి? ఎన్ని నెలలు పెట్టినట్లు సంవత్సరం అంటే 12 నెలలు పెట్టినట్ల. అలాగే ఈ క్యూ అనేవాడు మాత్రము 8 భాగాలు ఎన్ని నెలల తర్వాత వచ్చినాడంటే వాడు 4 నెలల తర్వాత వచ్చినాడంటే వాడు ఎన్ని నెలలు పెట్టినట్లే పెట్టుబడి? ఎన్ని నెలలు పెట్టినట్ల? 8 నెలలు పెట్టినట్లు. ఎందుకంటే టోటల్ వీడే ఎక్కువ పెట్టిండే 12 నెలలు. ఒక సంవత్సరంలోనే 12 నెలలు ఉంటాయి. 4 నెలల తర్వాత వచ్చినాడంటే ఇంకెన్ని నెలలు ఉంటాయి? ఇంకా 8 నెలలు మనకి ఎన్ని పెట్టినట్టు వీడు 8 months పెట్టినట్ల. సో మనకి ఇక్కడ ఏమైతే చెప్పండి, 4 ముళ్ళ 12 4 2 8 చెప్పండి. మనకి 5 ముళ్ళ 15 8 2 16. సో మనకి కాకపోతే ఇది ఏమి ఇచ్చాడు చూడండి మనకి క్వశ్చన్స్లో. తర్వాత ఏమి ఇచ్చాడంటే పీ కంటే క్యూ అనేవాడు 5,000 రూపాయలు ఎక్కువ లాభం వస్తుంది అనుకుంటాడు. సో మనకి ఇదే కదా ఇప్పుడు ఇది ఇన్వెస్ట్మెంట్ టైం చేస్తే మనకి ప్రాఫిటే కదా వచ్చింది. సో డిఫరెన్స్ ఎంత ఉంటుంది మనకి ఇక్కడ? ఒక పాటికి ఎంత అంటున్నాడు వాడు? 5,000 అంటున్నాడు. అయితే మనం ఏం కనుక్కోవాలంటే మనకి ఫైనల్గా క్వశ్చన్లోనా అయితే పి యొక్క లాభం ఎంత క్వశ్చన్ అడుగుతున్నాడు. సో మనకి పి యొక్క లాభం అనేది ఏం కనపడుతున్నది ఇట? 15 భాగాలకు. సో 15 భాగాలకి ఎంత? సో 15,000. సో మనకి ఎంత అవుతుంది? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. ఏమి ఇచ్చాడంటే ఒక వ్యాపారంలో ఏసి యొక్క పెట్టుబడుల నిష్పత్తి 2:1, ఏసీ 2:1 అంటున్నాడు రైటా. మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఏసీ అనేది 2:1 అంట. అలాగే నెక్స్ట్ మళ్ళీ ఏబి ఇచ్చినాడు. సో మనకి ఏబి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏమి ఇచ్చినాడంటే 3:2 అంటున్నాడు. అయితే ఓవరాల్గా కంప్లీట్గా మనకి ఓవరాల్ ప్రాఫిట్ ఇచ్చేసిన చూడండి. మొత్తం లాభం అనేది ఎంత ఇచ్చినాడంటే 1,00,000 రైట్ 57,300 అని చెప్తున్నాడు. అయితే ఎవరిది కనుక్కోవాలంటే మనము బి యొక్క ప్రాఫిట్ ఎంత కనుక్కోవాలని చెప్తున్నాడు రైట్. సో మీకు ఇక్కడ చూడండి, మీకు ఇంతకుముందే చెప్పిన రేషియోస్లో అని చెప్పినాను, చాలాసార్లు చెప్పినాను. మనకి ఇక్కడ ఏకి సికి ఇచ్చినాడు రా. ఏది ఇచ్చినాడు? ఏది? అది 2:1 అనేది. చూడండి ఒకసారి క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చినాడా? ఒక వ్యాపారంలో ఏ మరియు సి యొక్క పెట్టుబడుల నిష్పత్తి, అలాగే ఏ మరియు బి యొక్క పెట్టుబడుల నిష్పత్తి ఇచ్చినాడు. సో మనకి ప్రాఫిట్ అనేది దేనికి ఆధారంగా పంచుకుంటారు? పెట్టుబడులకు ఆధారంగా మరియు కాలానికి అనుగుణంగా. కాలం గురించి ఏమైనా మాట్లాడినాడా? ఏం మాట్లాడలేకుంటున్నప్పుడు మన కాలం గురించి అనవసరం. ఓన్లీ పెట్టుబడుల రేషియో అనుకుంటే మనకి ఏమి ఈ పెట్టుబడుల రేషియో అనేది ఈక్వల్ దేనికైతే అది ప్రాఫిట్కి రైట్. సో మనకి చెప్పండి, ఇక్కడ ఈ రెండింటిలో కామన్గా ఉండే నెంబర్ ఏది? ఏ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, బట్ డిఫరెంట్గా ఉండదు కదా. సో డిఫరెంట్గా ఉన్నప్పుడు మనం ఏం చేయాలా?
ఈక్వల్ చేయాలన్నప్పుడు ఇది ఏముండదు ఏ అనేది, కాబట్టి 3తోనే. దీన్ని చెప్పండి ఏమవుతుంది? 3 రెట్ల 3 ఒకట్ల, నెక్స్ట్ 2 మూల 6, ఇంకా రాయాల్సిన అవసరం లేదు కదా. సో ఇప్పుడు ఇది ఏ, ఇది సి, తర్వాత బి వచ్చేసి ఏమవుతుంది? 2 రెట్ల 4. సో మనకి ఏసిబి అంటే 6:3:4. సో ఓవరాల్ ప్రాఫిట్ ఇచ్చినట్టు మనకి ఇక్కడ. సో ఓవరాల్ ప్రాఫిట్ అంటే పూర్తి ఎంత అవుతుంది? సో 13. సో 13 భాగాలకి ఎంత ఇచ్చినట్ల? 1,57,300 అంటే ఎవరిది కనుక్కోవాలంటే ఓన్లీ బి కనుక్కోవాలంటే. బి అంటే ఎన్ని భాగాలు ఉన్నాయి? 4 భాగాలు. చెప్పండి మనకి ఏమంత పోతుంది? 13 ఒకట్ల 13, నెక్స్ట్ 13 రెట్ల 26, నెక్స్ట్ 13 ఒకట్ల మళ్ళీ 13. సో 2 సున్నాలు ఉన్నాయి. 4తో చేసేది 4 1 4, 4 రెట్ల 8, 4 1 4 కాబట్టి 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 సున్నాలు. రైట్, చూడండి క్వశ్చన్ నెంబర్ 12 ఏమి ఇచ్చినాడు? రవి ఒక వ్యాపారాన్ని 25,000తో ప్రారంభించాను. 6 నెలల తర్వాత గోపాల్ 15,000తో వ్యాపారంలో చేరను. మరో 6 నెలల తర్వాత రఘు 15,000తో వ్యాపారంలో చేరను అని కష్టం అన్నాడు. సో ఇక్కడ చూడండి మనకి 3 వ్యక్తులు ఉన్నారు. ఫస్ట్ రవి, రైట్, ఇంకొక ఎవరెవరు చెప్పంటారు? రవి, తర్వాత గోపాల్, రఘు. సో మనకి వీళ్ళు 3 ఉన్నారంటే ఇట్లా వీళ్ళు 3 వ్యాపారం స్టార్ట్ చేశారంట. ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేసిండేదంట? వీరికి ఎగ్జామ్ ఇట్లా ఏం రాయకండి, రైటా? సో మీకు అర్థం కావాలంటే రాస్తాను ఇక్కడ. సో మనకి రవి అనేవాడు ఎంత స్టార్ట్ చేసినాడు? ఎంత డబ్బులతోనా? 25,000తో వ్యాపారం స్టార్ట్ చేసినాడంట. తర్వాత రవి స్టార్ట్ చేసినాక ఒక 6 నెలల తర్వాత, ఎన్ని నెలలు? 6 నెలల తర్వాత ఎవరు వచ్చినాడంట? గోపాల్ అనేవాడు వచ్చినాడంట. అప్పుడు ఈ గోపాల్ గారు ఎంత పెట్టినాడంటే ఇన్వెస్ట్మెంట్? 15,000 పెట్టినాడంట. మళ్ళా గోపాల్ వచ్చిన తర్వాత ఇంకొక 6 నెలలకి మరి ఎవరు వచ్చినారంటున్నారు? రఘు వచ్చినాడంట. ఈ రగ్గడు కూడా ఎంత పెట్టినాడంటే ఇన్వెస్ట్మెంట్? 15,000 పెట్టినాడంట. అయితే ఓవరాల్గా టైం ఎంత ఇచ్చాడు? 3 సంవత్సరాలు. అంటే 3 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేసినాడు ఎవరు చెప్పండి? ఫస్ట్ రవి. కాబట్టి వీనికి 3 సంవత్సరాలు అంటే ఇంటూ 3 అని రాయాలా? ఏం రాయాలా? మంత్స్ లేక మార్చాలి, రైట్? సో మంత్స్ లేక మార్చాలి. చెప్పండి ఏమవుతుంది? 3 నెలలు 3 సంవత్సరాలు అంటే సో మనకి వీడు ఎన్ని నెలలు పెట్టినట్టు మనకి ఇన్వెస్ట్మెంట్? 36 నెలలు పెట్టినట్లు. ఇప్పుడు వీడు చూడండి, వీడు ఏమంటాడు? వీడు స్టార్ట్ చేసినాక 6 నెలల తర్వాత వచ్చినాడు అంటే వీడు ఎన్ని నెలలు పెట్టినట్లు? అప్పుడు 30 నెలలే కదా, ఎందుకంటే వీడు 36 నెలలు. వీడు పెట్టిన 6 నెలల తర్వాత వచ్చాడంటే 6 నెలలు పెట్టలేకున్నట్లే కదా వీడు. సో మనకి వీడు ఏమైనా పెట్టినట్టు మొత్తము 30 నెలలు. వీడు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక 6 నెలలకంట వీడు వచ్చిండు. అప్పుడు వీడు ఎన్ని పెట్టినట్ల? 24, రైట్? ఇంటూ. సో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ 3 zeros, ఇక్కడ 3 zeros, ఇక్కడ 3 zeros క్యాన్సలా? సో మనకి ఏమంటే పోతుంది? 5 5 5 మూల 15, 5 మూల 15, 3 అవుట్ల పోయేలా కొట్టేలా, రైట్? చెప్పండి నెక్స్ట్ ఏమవుతుంది? 6 6 36, 6 5 30, 6 4 24. సో నెక్స్ట్ చూడండి 3 ఒకట్ల 3 ఒకట్ల 3 రెట్ల. సో మనకి 5 రెట్ల 10, ఇక్కడ 5, నెక్స్ట్ 4. సో మనకు 3కు సంబంధించింది వచ్చింది. ఏంటిది? ఇది ప్రాఫిట్ యొక్క రేషియో వచ్చినట్టు ఇప్పుడు మనకి. ఎందుకంటే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు టైం, ఇది ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం చేసినాం కాబట్టి, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం చేసినాం కాబట్టి ప్రాఫిట్ రేషియో వచ్చినట్ల, రైటా? అయితే క్వశ్చన్ చూడండి, ఇప్పుడు ఏమి ఇచ్చినాడంటే 3 సంవత్సరాల తర్వాత మొత్తం లాభం ఇచ్చినాడ్రా. అయితే అందులో ఎవరిది కనుక్కోవాలంటున్నాడు? రవి వాటా కనుక్కోవాలంటే. చూడండి మొత్తం లాభం అంటే మొత్తం అంటే మీరు ఏం చేయాలి? మొత్తం వాటిని కూడాలి కదా. సో మనకు పూర్తి ఎంత అవుతుంది? మొత్తము 19 భాగాలు అయితే. సో ఈ 19 భాగాలు కూడా ఎంత ఇచ్చినాడు అంటున్నాడు ఆడ? సో 2,47,000 ఇచ్చినాడు. అయితే ఎవరిది కనుక్కోమంటున్నాడు? రవి వాటా కనుక్కోవాలంట. సో రవి వాటా ఎంత ఉంటుంది మనకి? 10 భాగాలు ఉంటాయి. సో 10 భాగాలకి ఎంత? సో మనకు చెప్పండి ఏమిటితో పోతుంది ఇది? 19 కార్ల 19, సో 19 57. సో నెక్స్ట్ 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి 3 సున్నాలు పెట్టుకునేది. సో మనకి ఇంకొక సున్నా ఉంటుంది కాబట్టి ఏమవుతుంది? ఏమ్రా? ఎంత? 1,30,000, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ చూడండి మనకి. ఇది ఏమంటున్నాడు? అడిషనల్ ఎక్కడ్రా? ఇంగ్లీష్లో క్వశ్చన్ చదవాలి, చూద్దాం మాకు. రవి స్టార్ట్స్ ఏ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ 25,000. 6 months later, Gopal joins with him investing 15,000. After another 6 months, Raghu invested an additional amount of 15,000 at the end of 3 years. అంటే అదనంగా 15,000
కలిపినాడు అని కష్టం అర్థం కదా అక్కడ. సో ఇక్కడ చూడు జాగ్రత్తగా గమనిస్తే రఘు ఇన్వెస్ట్ అండ్ అడిషనల్ అమౌంట్, వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఇంకొక 15,000 వీడు కలిపినట్లు అంతే అడిషనల్ అమౌంట్ అని. అంటే అంతేగాని వీళ్ళతో కంపేర్ అంటే రఘు పెట్టిన దానికంటే అడిషనల్గా కానీ లేదంటే గోపాల్ గారు పెట్టిన దానికంటే అడిషనల్గా కానీ ఏమి ఇవ్వలేదు. వీడు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి అడిషనల్గా యాడ్ చేసినట్లు 15,000, అంటే వాడు సపరేట్ 15,000 ఇచ్చి పెట్టినట్లు అని అర్థం అక్కడ. చూడండి క్వశ్చన్ నెంబర్ 13 ఏమి ఇచ్చినాడు చెప్పండి. నరేష్, విజయ్, మాధవ్ ముగ్గురు ఉన్నారా? నరేష్ తర్వాత ఇంకొక చెప్పండి. నరేష్, విజయ్, మాధవ్ వీళ్ళు ముగ్గురు ఉన్నారంట. ఒక వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ చేసినారంట. సో ఈ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఎట్లా చేశారనేది కూడా ఇచ్చాడు చూడండి. నరేష్ కొంత సొమ్ముతో మొదట ప్రారంభించాడు. ఫస్ట్ నరేష్ గారు స్టార్ట్ చేశాడంట. తర్వాత 6 months ఆఫ్టర్ 6 months విజయ్ అనేవాడు ఎవడైతే ఉన్నాడో నరేష్ గారు ఎంతైతే పెట్టుబడి పెట్టింటాడో దానికి రెట్టింపు పెట్టుబడి పెట్టినాడంట. ఎట్లా పెట్టుబడి పెట్టినాడు? రెట్టింపు పెట్టుబడి పెట్టినాడంట. తర్వాత వ్యాపారంలో జాయిన్ అయినాడు. మాధవ్ అనేవాడు మరో 2 నెలల తర్వాత ఆఫ్టర్ మళ్ళీ ఇంకొక 2 నెలలు మరో 2 నెలల తర్వాత ఎంత పెట్టినాడని చెప్పండి. నరేష్ యొక్క పెట్టుబడికి ఎన్ని రెట్లు? 3 రెట్లు పెట్టినాడు. ఇది చూడండి. సో మనకి వీళ్ళిద్దరిని నరేష్ గారితో కంపారిజన్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఒక భాగం పెట్టాడు అనుకున్నాండి. అప్పుడు విజయ్ ఉన్నాడు ఎన్ని భాగాలు పెడతాడు? వీడికి రెట్టింపు అంటే 2. మళ్ళీ మాధవనోడు నరేష్ గారికి మరి 3 భాగాలు అంటున్నాడు. సో 3 ఎట్లంటే వీడు అవుతాడు? 3 అవుతాడు. అర్థమవుతుంది కదా? సో ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేసినారంట. చేసిన తర్వాత సంవత్సరాంతరంలో మొత్తం లాభం ఇచ్చాడు. అంటే టోటల్ టైం ఎంత ఇచ్చాడు మనకి? 1 year. సో ఇప్పుడు చెప్పండి, ఈ 1 year కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వ్యక్తి ఎవరు? అంటే మనకి ఏం చేయాలి మనము? రైట్. వీడు ఏం చేసినాడంటే వీడు ఎప్పుడు వచ్చినాడు? వీడు 6 నెలల తర్వాత వచ్చినాడంటే ఎన్ని నెలలు పెట్టినట్లు? వాడు 6 నెలలు పెట్టినట్ల. వీడు మళ్ళీ ఏం చేశాడంట? వీడు వచ్చిన ఇంకో 2 నెలల తర్వాత వచ్చినాడు, మరో 2 నెలల తర్వాత వచ్చినాడు వాడు. అప్పుడు 2 నెలలు పెట్టినట్ల 4 నెలలు పెట్టినట్ల. సో మనకి ఇప్పుడు క్యాన్సిల్ చేయండి ఏమిటితో పోతుంది? 2వ కార్డుల 2 6ల 2 2ల మళ్ళీ 2తో పోతుంది కదా. 2వ కార్డుల 2 3ల. సో మనకి 3:, ఇక్కడ ఏం మిగిలేదు మనకి 3:, ఇక్కడ కూడా 3. అంటే మనకి ఏమన్నా అన్ని 3 కూడా పోతాయి కదా. సో 1:1. సో మనకి కంప్లీట్గా ఎన్ని భాగాలు అయినాయి? సో 3 భాగాలకు మనకి ఎంత ఇచ్చినాడు రావాడు? మొత్తం లాభం ఎంత ఇచ్చినాడు? 45,000 ఇచ్చినాడు. అయితే ఎవరిది కనుక్కోవాలంట? ఎవరిది కనుక్కున్నా కానీ ఇంక ఈక్వల్ షేర్ వచ్చేది మనకి. చెప్పండి అప్పుడు ఒక భాగంకి ఎంత? 3వ కట్ట 3 5 15. సో మనకి ఒక్కొక్కటి ఎంత వస్తుంది మనకి? 15. ఎవరిది అడిగితే 15,000. ఎందుకని కష్టం? ఈక్వల్ షేర్ కదా వచ్చింది అది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 చూడండి. ఏమి ఇచ్చినాడంటే ముగ్గురు భాగ్యస్వాములు ఉన్నారంట. వారి యొక్క వ్యాపారంలో లాభాన్ని 9:8:11 9:8:11 ఏంటిది ఇది? ప్రాఫిట్. ఒక వ్యాపారంలో ముగ్గురు వ్యక్తులు ఆ రేషియోలోనే లాభాన్ని పంచుకున్నారని చెప్తున్నాడు. అయితే వారి యొక్క మూలధనాలు అనేటివి ఇచ్చాడు. మూలధనాలను వరుసగా 4 నెలలు 6 నెలలు 18 నెలలు ఇచ్చినాడు. సో మనకి ఏమి ఇచ్చినాడు? నెక్స్ట్ టైం సంబంధించి ఏమి ఇచ్చినాడు చెప్పండి? టైము 4 నెలలు 6 నెలలు సో 18 నెలలకు సంబంధించి ఈ విధంగా టైం ఇచ్చినాడు మనకి. సో మనకి ఇక్కడ టైం ఇచ్చినప్పుడు మనకి వీటిని మనం రేషియోలో కన్వర్ట్ చేయలేదా? కన్వర్ట్ చేయొచ్చు కదా. సో మనకి ఏమైతే చెప్పండి? 2 2 4 2 3 6 2 9 18. ఏం రేషియో ఇది? టైం రేషియో ఇచ్చినాడు. అయితే మనకి ఇప్పుడు చూడండి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ప్రాఫిట్ ఇచ్చినాడు, టైం ఇచ్చాడు, ఇంకేం రేషియో కనుక్కోమని అంటాడు? ఇన్వెస్ట్మెంట్ రేషియోనే కదా కనుక్కోమని చెప్పింది. సో మనం ఇన్వెస్ట్మెంట్ రేషియో కనుక్కున్నాలంటే మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఆ ఫార్ములా ఏమి? P/T. అంటే P అంటే ఏమి ఇచ్చినాడు చెప్పండి మనకి? ఇక్కడ P అంటే 9 8 11. టైం అంటే ఏమి ఇచ్చాడు? 2 తర్వాత 3 9. ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్యాన్సిల్ అవుతుంది పోయేకి కాదు కాబట్టి మీరు ఏం చేయలేదు. 2 3 9కి ఎల్సిఎం ఎంత కనుక్కోవాలి మీరు? 2 3 9కి ఎల్సిఎం ఎంత? సో 18. రైట్. ఎల్సిఎం అనేది మనకి ఎంత అవుతుంది ఇక్కడ? సో 18. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి 2 కట్ల 18 అనేది యాడ్ వస్తుంది. 2 9 18 పైన మళ్ళీ 9 ఉండేది కదా. సో 9 9 81 మళ్ళీ ఇష్టం. మీరు ఇప్పుడు చెప్పండి 3 కట్ల 18 యాడ్ వస్తుంది. 3 6ల 18. సో మళ్ళీ ఇంకా 8 వస్తుంది. 6 ఎంబల 48. మళ్ళీ ఇక్కడ 9 ఉండదు. నెక్స్ట్ 18 కట్ల 9 ఎంత? 18. సో మళ్ళీ 11 కదా. 11 ఎంత? 22. రైటా? సో మనకి ఆప్షన్స్ చూడండి, ఆప్షన్స్లో ఉండదని లేదా?
ఉందా, ఆప్షన్స్లో ఉంటుంది, లేదంటే క్యాలిక్యులేషన్ పోతుంది అని అర్థం. రైటా? సో ఇది 17 లెక్క. నెక్స్ట్ 18 లెక్క చూడండి ఏమి ఇచ్చినాడు అనేది. ఒక వ్యాపారాన్ని ఏ అనేవాడు 3,500తో ప్రారంభించినాడంట. రైటా? అయితే 5 నెలల తర్వాత బి అనేవాడు కొంత పెట్టుబడితో ఏతో చేరినాడంట. రైటా? మళ్ళీ నెక్స్ట్ ఏమిచ్చాడు చూడండి, 1 సంవత్సరం తర్వాత లాభాన్ని 2:3 నిష్పత్తిలో పంచుకుంటున్నారు అంటున్నాడు. సో మనకు లాభం పంచుకునేదంటే వాళ్ళు ఏ ఇష్టంలో ఉన్నారు, లాభం అనేది 2:3 నిష్పత్తిలో పంచుకున్నారు. ఎవరెవరు? ఏ మరియు బి అనే వాళ్ళు ఇచ్చినట్టు వాడు లాభాన్ని వాళ్ళు 2:3 నిష్పత్తిలో పంచుకున్నారంట. ఎప్పుడు పంచుకున్నారు? అది 1 సంవత్సరం తర్వాత. అంటే టోటల్ టైం ఎంత ఇచ్చినారు ఇప్పుడు మనకి? 1 year అని అర్థం. అయితే అప్పుడు మొత్తం పెట్టుబడిలోన బి వంతు, అంటే బి యొక్క పెట్టుబడి ఎంతో కనుక్కోవాలా. ఏం కనుక్కుంటున్నాడు? బి యొక్క పెట్టుబడి. కానీ మనకు ఒక వాల్యూ విషయం చూడండి, ఏ అనేవాడు ఎంత ఇన్వెస్ట్ చేసినాడరా మనకి వ్యాపారంలోన? 3,500. అంటే మనకి ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఇచ్చినాడా లేదా? ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇచ్చినాడు? 3,500. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఇచ్చినాడు మనకి, అంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో కనుక్కోవాలని చెప్తున్నాడు ఇప్పుడు డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా. సో ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏం చెప్పండి? ఇన్వెస్ట్మెంట్ రేషియోకి మనం ఏం కనుక్కున్నాం? ఫార్ములా P/T అనే కదా అర్థం. ఇక్కడ చెప్పండి, పి అంటే వాళ్ళే ఇచ్చినారు కదా 2:3 అనేది. పి అనేది ఏమి ఇచ్చాడు? 2:3 అని వాళ్ళు ఇచ్చారు. టైం కూడా వాళ్ళే ఇచ్చారు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినా మొత్తం సంవత్సరం ఎన్ని సంవత్సరాల కాలం వాడు పెట్టుబడి పెట్టినది? సంవత్సర కాలం. ఆ సంవత్సర కాలం ఎవరు ఉన్నారంట? ఏ ఉన్నాడని చెప్తున్నా. అంటే ఏ అనేవాడు ఎన్ని నెలలు పెట్టినట్లు? అప్పుడు 12 నెలలు పెట్టినట్లే కదా. సో ఏ అనేవాడు 12 నెలలు పెట్టినట్లే కంప్లీట్గా మనకి. కానీ బి అనేవాడు ఎన్ని నెలల తర్వాత వచ్చి వ్యాపారంలో జాయిన్ అయినాడంటే చూడండి, క్వశ్చన్లు ఇచ్చాడు. 5 నెలల తర్వాత వచ్చి జాయిన్ అయినాడు అంటే వాడు ఎన్ని నెలలు పెట్టినట్లు ఇన్వెస్ట్మెంట్ వాడు? రైట్. 5 తీసేసి ఎంత? 12 అంటే వీడు 7 నెలలు పెట్టినట్లా. ఇప్పుడు మీకు చెప్పండి, 12కి 7కి ఎల్సిఎం ఎంత చెప్పాలి మీరు? సింపుల్. ఈ 2 నెంబర్లు ఉన్నప్పుడు మీకు ఏం అవసరం లేదు. ఎల్సిఎం కనుక్కున్నా ఒకటే, కనుక్కులేకుండా ఒకటి. తీసి పడుతుంది. బికాస్ ఈ 2 క్రాస్ మల్టిప్లికేషన్ చేసినా వస్తుంది. 3 ఉన్నప్పుడైతే ఎల్సిఎం కనుక్కోవాల్సి వస్తుంది. కానీ 2 ఉన్నప్పుడు మీకు 7 అనేది ఎట్లా ప్రైమ్ నెంబర్. మీరు ఏది 12,84 అనేది వస్తుంది. 84 వచ్చినప్పుడు ఏం చేయాలి? మళ్ళీ 12,84 అన్నప్పుడు డైరెక్ట్ 7 ఎంట్లా 14. నెక్స్ట్ 12 ముళ్ళ అయిపోయి ఇట్లా చేసి అయిపోతుంది. మనకి ఏమి చేయాల్సిన అవసరం, క్రాస్ మల్టిప్లికేషన్ చేసి వస్తుంది 2 నెంబర్లు ఉన్నప్పుడు. చెప్పండి, ఇది ఏమిటితో పోతుంది? 2తో పోతుంది కదా. 2014 2వ కార్ల 2 నెంబర్ల 16. సో మనకి ఇది ఏమొచ్చింది? మనకి ఇన్వెస్ట్మెంట్ యొక్క రేషియో మనకి ఇది. ఆల్రెడీ వాడు ఇన్వెస్ట్మెంట్ ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఇచ్చినారా మనకి? ఎంత ఇచ్చినాడు అంటే 7 భాగాలకి ఎంత ఇచ్చినాడు మనకి? 3,500 అంట. అయితే ఎవరిది కనుక్కోవాలంట? బీది కనుక్కోవాలంటే 18 భాగాలకి ఎంతో కనుక్కోవాలంటున్నాడు. సింపుల్గా 7వ కార్ల 7 5 30. సో 18 5 90. ఆల్రెడీ ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి సో మనకి బి యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంత ఇస్తుంది? 9,000. రైట్. ఒక క్వశ్చన్ నెంబర్ 19 చూడండి ఏమి ఇచ్చినాడు అనేది ఒకసారి. 54,000 ఇచ్చినది. ఏ అనేవాడు 54,000 మూలధనంతో ఒక వ్యాపారాన్ని ప్రారంభించినాడంట. సో ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇచ్చాడు మనకి? 54,000 ఇచ్చినాడు. ఎంత ఇచ్చాడు? 54,000 ఇచ్చినాడు. అయితే మరియు 4 నెలలు 6 నెలలు తర్వాత బి మరియు సి అనే వాళ్ళు వచ్చి జాయిన్ అయినారట. ఇక్కడ చూడండి, ఇంతకు ముందు వాడు వచ్చేసి 4 నెలల తర్వాత ఒకటి జాయిన్ అయినాడు. 6 నెలల తర్వాత మరో 6 నెలలని ఇవ్వలేదు అక్కడ. మీరు క్వశ్చన్ జాగ్రత్త అబ్జర్వ్ చేయాలి. ఇంతకు ముందు ఏమంటుందంటే ఒకడు 6 నెలల తర్వాత వస్తుండే, మరో 6 నెలల తర్వాత అంటున్నా. ఇది అట్లా ఇవ్వలేదు. మరో 6 నెలలు ఏమన్నా ఇచ్చినాడా? ఏమి ఇవ్వలేదు. ఏమంటున్నాడు? ఫస్ట్ బి అనేవాడు 4 నెలల తర్వాతనే బి అనేవాడు వచ్చినాడు. 6 నెలల తర్వాత ఎవరు వచ్చినారు? సి అనేవాడు వచ్చినాడు. అర్థమవుతుండే కదా. అదే ఇచ్చినట్టుగా 4 నెలలు మరియు 6 నెలల తర్వాత బి మరియు సిలు చేరారు అంటున్నాడు. మరో అనే పదం ఇవ్వలేదు. మరో 6 నెలలు కానీ మరో 4 నెలలు అనే ఏమి ఇవ్వలేదు ఇక్కడ. సో కొంచెం ఇట్లా అంటే వేరియేషన్ చూడండి. ఇంతకుముందు క్వశ్చన్లో మరో అనేది ఇచ్చిండే, ఇక్కడ మరో అనేది ఇవ్వలేదు. రైట్. అడిషనల్ అనేది ఇవ్వలేదు ఇక్కడ. అయితే గిన చివరిలో వాళ్ళ లాభం అనేది సంవత్సరం చివరిలో, అంటే టోటల్ టైం ఎంత ఇచ్చినట్లు మనకి? సంవత్సరం చివరి అంటే కంప్లీట్ 1 year ఇచ్చినట్ల. ఆ 1 yearకి మనకి ఏమి ఇచ్చాడు? లాభాల యొక్క నిష్పత్తి ఇచ్చాడు. లాభాల యొక్క నిష్పత్తి ఏమి ఇచ్చాడు చెప్పండి మనకి? ప్రాఫిట్ యొక్క నిష్పత్తి ఏమి ఇచ్చాడు? 1:4:5 ఇది ఇచ్చినాడ్రా వాడు ఇచ్చిన లాభాల యొక్క నిష్పత్తి. అయితే మనకి ఫైనల్ చూడండి క్వశ్చన్లోన బి మరియు సి ద్వారా పెట్టుబడి పెట్టిన మూలధనాల మొత్తం ఎంత అని అడుగుతున్నాడు. అంటే మనం ఏం కనుక్కోవాలి చెప్పండి? ఫస్ట్ మనం మూలధనాలు కనుక్కోవాలనుకుంటున్నాం. సో మూలధనం అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి కనుక్కోవాలంటున్నాడు. అంటే ఏం కనుక్కోమంటున్నాడు? మళ్ళీ పెట్టుబడి అంటే ఐఏ కనుక్కోమంటున్నాడు. సో ఐ ఈజ్వల్ మనకు ఫార్ములా ఏమున్నది? P/Tనే కదా. ఆల్రెడీ మనకి పి అనేది వాళ్ళే ఇచ్చేసినారు. సో మనకు టైం అనేది మీరు చెప్పండి ఇప్పుడు. సో టైం అనేది ఇప్పుడు చెప్పండి. మొత్తం టైం ఎంత ఇచ్చినారు మనకి? 12 నెలలు. సంవత్సరం అంటే 12 నెలలు. అంటే ఫస్ట్ వాడు 12 నెలలు పెట్టినట్ల, సెకండ్ వాడు ఎన్ని నెలల తర్వాత వచ్చినట్టు బి అనేవాడు 4 నెలల తర్వాత వచ్చినట్టు వాడు ఎన్ని నెలలు పెట్టినట్ల? 8 నెలలు పెట్టినట్ల. సి అనేవాడు ఎన్ని నెలల తర్వాత వచ్చినట్ట?
6 నెలల తర్వాత వచ్చినాడంటే ఎన్ని నెలలు పెట్టినట్టు 6 నెలలు పెట్టినట్లే కదా. సో మీరు దీన్ని కోట్లు కొట్టండి ఏమవుతుంది 2 మూడు 6 2 4 8 2 6 12. సో మనకి ఏమవుతుంది 6:4:3. సో నీకు ప్రాఫిట్ తెలుసు టైం తెలుసు, అప్పుడు ఇన్వెస్ట్మెంట్ కనుక్కోవచ్చా లేదా చెప్పండి. మనకి ఏమవుతుంది 1/6 4/4 5/3. ఇప్పుడు 3 ఇచ్చినప్పుడు మీకు ఏమైనా చెప్తే ఎల్సిఎం కనుక్కున్నాడు. సో ఎల్సిఎం ఎంత అవుతుంది 12 కదా. సో మనకి ఎల్సిఎం అనేది ఎంత అవుతుంది, సో ఎల్సిఎం అనేది 12 అయితే 6 కట్ల 12 ఆడిపోతుంది 6 రెంట్ల. ఇప్పుడు 1 ఉండదు కాబట్టి 2వ కట్ల 2. నెక్స్ట్ 4వ కట్ల 12 ఆడిపోతుంది 4 ముళ్ళ 12. సో 3 4 ఇది 4 ఉండదు కదా, మళ్ళీ 3 4 సో 12. నెక్స్ట్ 3 కట్ల 12 ఆడిపోతుంది 3 4. సో మళ్ళీ ఇది 5 4 5 20. మళ్ళీ ఇది ఇంకా 2తో పోతుంది కదా, 2వ కట్ల 2 2 6 12 2 10 20. ఏది ఇది ఇన్వెస్ట్మెంట్. సో ఇప్పుడు వాడు క్వశ్చన్ ఏమంటున్నాడు చూద్దాం. ఫైనల్గా వాడు నిష్పత్తి ఇది అడిగినాడు, దీనికి సంబంధించి కాదు అడిగిండేది. ఒకటి ఫస్ట్ ఒక నెంబర్ ఇచ్చాడు చూడు. ఏ అనేవాడు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినాడంట 54,000 ఇన్వెస్ట్మెంట్ చేసినాడంట. ఎంత ఇచ్చినాడు 54,000 చేసినాడు. ఫైనల్గా ఎవరిది కనుక్కోవాలంట బి మరియు సిది కనుక్కోవాలి పెట్టుబడి అంటున్నాడు. అంటే ఒక భాగానికి ఎంత ఇచ్చినట్లు వాడు మనకి 54,000 ఇచ్చినాడు. అయితే బీసీది కనుక్కున్నాలంటే ఎన్ని భాగాలు అవుతుంది, సో 16 భాగాలకి ఎంత అనుకష్టం అంటున్నాడు. సో సింపుల్ 16 16 4 64. సో నెక్స్ట్ 16 5 80 ఒక 6 86. ఇక్కడ 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి 3 సున్నాలు పెట్టేసుకుంటే అయిపోయాయి. సో మనకి వాళ్ళిద్దరు కలిపి మనకి ఎంత ఇస్తుంది మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది రైట్ 8,64,000 రైట్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ చూడండి 21 ఏమి ఇచ్చినట్టు అనేది అంటే ఏ అనే ఒక వ్యక్తి 10,000 రూపాయలతో పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని ప్రారంభించినాడంట. 2 నెలల తర్వాత బి అనేవాడు 1,20,000తో వ్యాపారంలో చేరినాడంట. అయితే సి 8 నెలల తర్వాత కొంత పెట్టుబడితో వ్యాపారంలో జాయిన్ అయినాడు అంటున్నాడు. సో మీకు అర్థమవుతుంది క్వశ్చన్. ఏ అనేవాడు ఎంత స్టార్ట్ అయినాడు మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది రైట్. ఏ అనే వ్యక్తి 1,00,000 రూపాయలతో పెట్టుబడి ప్రారంభించినాడు రైటా. 2 నెలల తర్వాత బి అనేవాడు 1,20,000తో పోయినాడు. మళ్ళీ సి అనేవాడు 8 నెలల తర్వాత కొంత పెట్టుబడి, ఎంత పెట్టుబడి అని ఏమని ఇచ్చినాడా కొంత. సి అనేవాడిని మాత్రం కొంత అని ఇచ్చినాడు చూడండి ఇక్కడ. అయితే సంవత్సరంలోన ముగ్గురికి సమానంగా లాభాన్ని పంచినట్లయితే లాభం ఎట్లుండదంట సమానంగా ఉండదు. అంటే ఇప్పుడు ప్రాఫిట్కి ముగ్గురు కదా, సో 1:1 రాయచ్చలేదా, ముగ్గురికి సమానంగా పెట్టుబడి పెంచేసినాడు. ఇప్పుడు నీకు టైం సంబంధించి కూడా వాడు ఇచ్చినాడు. వాడికి ఓవరాల్గా ఎన్ని సంవత్సరాలు ఇచ్చినట్టు మనకి పెట్టుబడి పెట్టిండే వాళ్ళు సంవత్సరాంతంలో అన్నాడు. సో ఈ సంవత్సరాంతంలో ఫస్ట్ అనేవాడు ఎన్ని నెలలు పెట్టినాడంట 12 నెలలు పెట్టినాడంట. రెండోవాడు అనేవాడు ఎన్ని నెలలు పెట్టినాడంట 2 నెలల తర్వాత అది వచ్చిండేది. సో 2 నెలల తర్వాత అంటే ఏమవుతుంది 10 అవుతుంది. నెక్స్ట్ 3వ నెలలు ఎన్ని నెలల తర్వాత వచ్చినాడు 4 నెలల తర్వాత వచ్చినాడు. 4 నెలల తర్వాత వచ్చినాడు అంటే వాడు ఎన్ని నెలలు పెట్టినట్లా అర్థం కాలేదు, నేనే చెబుతాను ఆ క్వశ్చన్ మీరు రైట్. సి అనేవాడు తర్వాత సి 8 నెలల తర్వాత అంటే ఏమవుతుంది 4 అవుతుంది అనమాట రైట్. ఈ విధంగా పెట్టుబడి చెప్పండి ఎప్పటితో పోతుంది ఇది 2 4 2 5 10 2 6 12. సో మనకి ఇన్వెస్ట్మెంట్ టైం అనేది ఏమవుతుంది 6:5:2. సో మనకి ప్రాఫిట్ టైం రా. ఇంకోటి ఏం మిగులుతుంది మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ ఈజ్వల్ ఫార్ములా ఏమి P/T అంతే కదా. సో మనకి ఇప్పుడు P అంటే ఏమి వచ్చినట్రా 1, ఇక్కడ ఏమున్నది 6, తర్వాత 1 5 1 2. సో మనకి మూడోటికి ఎల్సిఎం ఏమి ఎంత అయితే తెలిసేమో 30 అయితే 6 ఎకర్ల 30 అనేది ఆడిపోతుంది. పైన ఒకటి ఉన్నది కాబట్టి అన్ని ఒకటి ఉండదు కాబట్టి ఇంక పైన చూడాల్సిన అవసరం లేదు కదా. 30 6 5 30. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ మూడోట్లు కలిపి కలిసి దాంట్లో క్వశ్చన్ ఏమడినాడు చెప్పండి. ఇది మనకి ఏమొచ్చింది ఇన్వెస్ట్మెంట్ రేషియో వచ్చింది. ఏమంటున్నాడు క్వశ్చన్ సిఎక్ ఇన్వెస్ట్మెంట్ ఎంతో కనుక్కోవాలి. అలాగే మనకి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసేటప్పుడు వాడు ఇద్దరిది చేసిన చూడండి, ఎవరు చేసినట్టు చెప్పండి. అయితే సి యొక్క పెట్టుబడి ఎంత, ఏ అనే వ్యక్తి ఎంత పెట్టుబడి పెట్టాడు అన్నాడు అంటే 5 ఎంత ఇచ్చినాడు మనకి 1 lakh ఇచ్చినాడు. అలా ఇంకొకరిది కూడా ఇచ్చినాడు, ఎవరిది ఇచ్చినాడు బీదే ఎంత ఇచ్చినాడు 1,20,000. ఏది తీసుకుని మీ ఇష్టం ఏది తీసుకుని వచ్చేసి చూడండిగా 5 ఒక అట్లా 5 2 10. సో ఇది కూడా 6 ఒక అట్లా ఏది తీసుకుని అంటే 2 రాయాల్సిన అవసరం ఏదో ఒకటి రాసుకుంది. అంటే ఒక భాగానికి ఎంత వచ్చినట్లు మనకి అప్పుడు 20,000 వచ్చినట్ల అంతే. ఒక భాగానికి ఎంత వచ్చేట్లా అప్పుడు 15 భాగాలకి ఎంత అవుతుంది. దీన్ని ఏమిటో ఇంటి 20,000 చేయాల్సిందే
చేసి ఏమి వస్తుంది 15 రెంట్ల అంటే ఎన్ని వస్తుంది మనకి 3 లక్షలు వస్తుంది అనమాట. రైటా? సీదే కదా అడిగింది అది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మనకి ఏమి ఇచ్చాడు. 22వ క్వశ్చన్ అనేవాడు, ఏ అనేవాడు 54,000తో వ్యాపారం ప్రారంభించినాడు. బి మరియు సి వరుసగా 4 నెలలు తర్వాత 6 నెలల తర్వాత వ్యాపారంలో చేర్చారు. సంవత్సరం తర్వాత లాభాలు అనేది ఇచ్చాడు. సంవత్సరం తర్వాత లాభాల యొక్క నిష్పత్తి ఇచ్చాడు. చెప్పండి మనకు లాభాలు ఏమి ఇచ్చాడు చెప్పండి. లాభాలు ఏమి ఇచ్చాడు చెప్పండి. 1:4:5 అదే ఇచ్చింది ఇది. అయితే ఇక్కడ చూడండి, బి మరియు సి యొక్క పెట్టుబడుల మధ్య వ్యత్యాసం కనుక్కోవాలంట. మనకి ఇన్వెస్ట్మెంట్ మధ్య కనుక్కోవాలంట. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇది కనుక్కున్నాలంటే అంటే మనకి ఏమేమి తెలియాలి. ఇన్వెస్ట్మెంట్ కదా కనుక్కోవాలంటే ప్రాఫిట్ తెలుసు, టైం కనుక్కోవాలా లేదా. సో ఇప్పుడు కంప్లీట్ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు మనకు పెట్టుబడి పెట్టిండేది చెప్పండి. మనకి ఎన్నో క్వశ్చన్ 22 సంవత్సరమే కదా ఇచ్చిండే. సో సంవత్సరం చివరి అన్నాడు. మనం ఏ అనేవాడు ఎన్ని నెలలు పెట్టినట్లా 12 నెలలు పెట్టినట్లు. బి అనేవాడు ఎన్ని నెలల తర్వాత వచ్చినాడు, వాడు 4 నెలల తర్వాత వచ్చినట్టు ఏ అనేవాడు 12 నెలలు పెడితే బి అనేవాడు 4 నెలల తర్వాత వచ్చింటే ఎన్ని నెలలు పెట్టినట్ల. నెక్స్ట్ సి అనేవాడు ఎన్ని నెలల తర్వాత వచ్చాడు అంటే ఎన్ని పెట్టినట్టు వాడు చెప్పండి. మనకి 2 3 6, 2 4 8, నెక్స్ట్ 2 6. సో మనకి 6:4:3. సో మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ రేషియో కావాలంటే ఏం చేయాలని చెప్తే 1/6 4/4 తర్వాత 5/3. చెప్పండి మనకి ఎల్సిఎం అనేది ఎంత అవుతుంది 6 4 ఎంత అవుతుంది రైట్. ఎల్సిఎం అనేది ఎంత అవుతుంది మనకి 12 అవుతుంది రైటా. సో మనకి చెప్పండి 12 కట్ల ఆడబోతుంది 6 రెంట్ల 12, 4 కట్ల ఏడొస్తుంది 4 3 12 మరి 4 ఉండదు కదా. సో ఏమవుతుంది 3 4 12. నెక్స్ట్ 3 4 12 కదా. సో 4 5 20. మళ్ళీ 2తో చూడండి 2వ కట్ల 2 6 12 2 10 20. సో దీంట్లో మనకి ఆల్రెడీ ఒకటి ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు చెప్పండి. ఫస్ట్ ఆడ ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ది ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక భాగానికి ఎంత ఇచ్చాడు మనకి 54,000 ఇస్తాడు. అయితే ఎవరితో కనుక్కోమంటున్నాడు బికి తర్వాత సికి మధ్య వ్యత్యాసం కదా కనుక్కోమని. అంటే ఎన్ని భాగాలు డిఫరెన్స్ ఉన్నది మరి ఇక్కడ 4 భాగాలకి ఎంత కష్టం కనుక్కోమంటున్నాడు. డిఫరెన్స్ 4 కదా ఉండేది ఇట. చెప్పండి 4 4 4 5 21 అంటే 2,16,000 అని. రైట్. క్వశ్చన్ నెంబర్ 26 చూడండి ఏమి ఇచ్చినాడంటే. క్వశ్చన్ నెంబర్ 26 ఏమి ఇచ్చినాడంటే ఏ మరియు బి అని 2 వ్యక్తులు 7 మరియు 8 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టి ఒక కంపెనీని అనేది స్టార్ట్ చేస్తారంట. ఏమి రేషియో ఇచ్చినట్టు మనకి ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇచ్చినట్లు. సో ఇన్వెస్ట్మెంట్ రేషియో అనేది ఏమి ఇచ్చినారు మనకి 7:8 అని క్వశ్చన్ ఇచ్చినారు. అలాగే నెక్స్ట్ ఏమి ఇచ్చినారంటే వ్యాపారంలో వచ్చిన లాభాన్ని ఏ మరియు బి అనేవాళ్ళు 5:4 నిష్పత్తిలో పంచుకున్నారన్నారు. మనకి ఏమి ఇచ్చినాడు ప్రాఫిట్ యొక్క రేషియో ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు 5:4 అంట. అయితే ఫైనల్గా ఏ తన పెట్టుబడిని 10 నెలలు పెట్టినాడంట. అయితే బి ఎన్ని నెలలు పెట్టినాడు అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు. సో మీరు ఇక్కడ జాగ్రత్త అబ్జర్వ్ చేసి చూడండి. ఏం కనుక్కోమంటున్నాడు టైంకి సంబంధించే కదా. సో టైం ఈజ్వల్ యాక్సిడెంట్ ఫార్ములా ఏమని చెప్తే మీకు రైటా. సో ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్. సో మనకి ప్రాఫిట్ అనేది మీకు ఇచ్చినాడు ఇక్కడ 5 తర్వాత బై 7 తర్వాత 8 రైట్. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. 8 5 40 7 4 28 ఎంత అవుతుంది చెప్పండి. 4తో కొట్టండి 4 10 40 4 7 అంటే మనకి ఏమొచ్చింది 10:7. ఏది ఇది టైం యొక్క రేషియో. అందులో ఏ అనేవాడు ఎన్ని నెలలు పెట్టినాడు అంటున్నాడు 10 నెలలు అంటే 10 భాగాలకి రైట్. సో మనకి ఏమి ఇచ్చినాడు 10 భాగాలకి ఏమి ఇచ్చినాడు 10 నెలలు అని ఇచ్చినాడు. మనం ఎన్ని భాగాలు కనుక్కున్నప్పుడు 7 భాగాలకి ఎంత అంటే 7 నెలలు రైట్. సో 7 1 2 కాబట్టి 7 నెలలు. అలాగే క్వశ్చన్ నెంబర్ 28 కూడా చూడండి ఏమి ఇచ్చినాడంటే ఏ మరియు బి యొక్క పెట్టుబడుల నిష్పత్తి 5:6 అంట రైటా. సేమ్ మళ్ళీ ఏమి ఇచ్చినాడు ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇచ్చినాడు. సో మనకి ఇన్వెస్ట్మెంట్ రేషియో అనేది ఏమి ఇచ్చినాడు రా 5:6 అంట రైటా. అలాగే నెక్స్ట్ ఏమి ఇచ్చినాడంటే 8 నెలల తర్వాత ఏ తన వ్యాపారాన్ని వదిలి వెళ్ళిపోయినాడంట రైట్. అయితే వారు లాభాలని 5:9 నిష్పత్తిలో పంచుకున్నారంట. ప్రాఫిట్ 5:9 అయితే ఇప్పుడు చూడండి నార్మల్ టైం కనుక్కున్నారంటే మీకు ఏమని చెప్తే ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్ అంటే 5/5 ఇక్కడ 9/6. సో మరి జాగ్రత్తగా 5 6 30 లేదనుకంటే ఇటు పోతుంది 5 1 5 1 అంటే డైరెక్ట్ ఏమవుతుంది 6:9 అంటే అప్పుడు 2 3 2
3 × 6 3 × 9. సో మనకి ఇది టైం రేషియో. అందులో చూడండి ఏ అనేవాడు 8 నెలలు చేసి వెళ్ళిపోతాడంటే ఎన్ని రోజులు పెట్టినట్టు ఇన్వెస్ట్మెంట్ 8 నెలలు అంటే మనకి ఎన్ని భాగాలకి ఇచ్చినట్లా 2 భాగాలు. సో మనకి 2 భాగాలకి ఎంత ఇచ్చినాడు 8 నెలలు ఇచ్చింటే మనకి 3 భాగాలకి ఎంత అనేది క్వశ్చన్ మార్క్. సో 2 1 2 4 సో 3 4 సో 12 నెలలు. రైట్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వచ్చేసి 29. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి 29 క్వశ్చన్లో ఏమి ఇచ్చినాడంటే ఏ మరియు బిలో ఒక వ్యాపారంలో పెట్టుబడుల్ని 4:5 నిష్పత్తిలో పెట్టినారంట. 5 నెలల తర్వాత ఏ వ్యాపారాన్ని విరమించుకున్నాను. వ్యాపారం చివరిలో వారి లాభాలని 1:6 నిష్పత్తిలో పంచుకున్న బి యొక్క పెట్టుబడి 2 రోజులు పెట్టినాడు. సో మనకి ఫస్ట్ మనకి ఏమి ఇచ్చినారా ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇచ్చినట్టు సేమ్ 4:5 అంట. అలాగే మనకి ప్రాఫిట్ యొక్క రేషియో ఇచ్చినాడు ఎంత ఇచ్చినారా 1:6 1:6 ఇచ్చినారు. సో మనకి టైం యొక్క రేషియో కావాలంటే మీకు సింపుల్గా ఏం చేయాలని చెప్తే 1/4 తర్వాత 6/5 తెలుసు కదా. ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్ చేసి మీకు ఏమవుతుంది 5 1 5 4 6 24. సో మనకి ఈ విధంగా అవుతుంది. సో కాకపోతే కింద మనకి అందులో ఒకడు ఇన్ని రోజులు చేసుకేసి ఇచ్చినారు. ఎవరు చేసినారంట ఏ అనేవాడా. సో చూడండి 5 నెలల తర్వాత ఏ తన వ్యాపారం నుండి విరమించుకున్నాను అనుకంటే ఏ అనేవాడు ఎన్ని రోజులు చేసినట్లా 5 నెలలు. 5 భాగాలకు 5 అన్నప్పుడు 24 భాగాలకు ఏమవుతుంది 24 అవుతుంది. కాబట్టి డైరెక్ట్ మనం ఇంకేమన్నా రాయించి 24 నెలలు. సో ప్రతిసారి ఎంత రాసుకోవాల్సిన అవసరం లేదు కదా. రైటా. రైట్ క్వశ్చన్ నెంబర్ 31 చూడండి ఏమి ఇచ్చినాడంటే ఏ మరియు బి మరియు సిలు ప్రారంభ పెట్టుబడి ఇచ్చినట్రా. ఎంత ఇచ్చినాడు చూడండి మనకి ఏ మరియు బి మరియు సి అంటే చూడండి ఏ తర్వాత బి తర్వాత సి. సో మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏమి అబ్జర్వ్ చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్ ఏమి ఇచ్చినాడు చూడండి. ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ ఏమి ఇచ్చినాడంటే ఏ అనేవాడు ఎంత ఇచ్చినాడు రా, తర్వాత బి అనేవాడు ఎంత ఇచ్చినాడు, తర్వాత సి అనేవాడు ఎంత ఇచ్చినాడు ఎంత 10,000. సో మీరు అక్కడ చూసేదిందా అన్ని అంటే 25,000 లేదంటే 15,000 10,000 అన్నప్పుడు ప్రతి దాంట్లో ఎన్ని సున్నాలు క్యాన్సిల్ చేసి కామన్గా ఎన్ని సున్నాలు తీసి పడేయచ్చు. 3 సున్నాలు తీసేసిన తర్వాత వాల్యూస్ రాసుకుంటే సరిపోతుంది. మళ్ళీ డైరెక్ట్ అన్ని వాల్యూస్ రాయాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ రాసుకొని కొట్టాల్సిన అవసరం లేదు. సో మనకు ఫస్ట్ ఏమి ఇచ్చినాడు చెప్పండి. ఏ అనేవాడు ఎంత 20,000 అంటే మనం ఏమని రాయొచ్చు 20 రాయొచ్చు. బి అనేవాడు ఎంత అంటే 25, సి అనేవాడు 10. ఇంకా 3 సున్నాలు ఎట్లా క్యాన్సిల్ అవుతాయి కాబట్టి మనం పెట్టుకోవాల్సిన అవసరం లే. రైటా. ఇప్పుడు క్వశ్చన్ చదివితే మీకు నెక్స్ట్ ఏమి ఇచ్చినాడంటే ప్రారంభించిన 5 నెలల తర్వాతనే ప్రారంభించిన ఎన్ని నెలలంట 5 నెలల తర్వాత ఏమైందంటే ఏ అనేవాడు ఒక 4,000 పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టినాడు అంటున్నాడు. రైటా. సో జాగ్రత్త అండి. ఎన్ని నెలలు అంటే ఆఫ్టర్ 5 months అంటే 5 నెలల వరకు వీడు ఎంత పెట్టినట్లా 20,000. 5 నెలల తర్వాత ఇన్వెస్ట్మెంట్ అనేది ఏమవుతుంది పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది అంటున్నాడు 4,000 పెరుగుతుంది. అంటే నేను చెప్తున్నాను. సో ఈ 20,000 అనేది ఎన్ని నెలల వరకు ఉంటుంది 5 నెలల వరకే. రైటా. తర్వాత ఏమవుతుంది ప్లస్ పెరుగుతుంది. ఇప్పుడు 20,000 ఉండేది అప్పుడు ఎంత అవుతుంది 24,000 అవుతుంది. ఎంత అవుతుంది 24. ఇక్కడ చూడండి. సో మనకి 24,000 ఎట్లో మళ్ళీ కామన్ అవుతుంది. ఎందుకంటే చూసుకోండి అది కూడా కొద్ది పెంచేది అది కూడా పెంచేది తగ్గేది ఏదో ఇస్తాడు. సో అప్పుడు కూడా 3 సున్నాలు అనేది కామన్గా వస్తుంది. కాబట్టి ఆ 3 సున్నాలు మళ్ళీ రాయను. అప్పుడు ఇంకా ఇట్లా 24,000 అయినప్పుడు అప్పుడు ఎన్ని నెలల వరకు పెట్టినా చూస్తాం తర్వాత మళ్ళీ అదే మీ ఇవ్వలేదు చూడండి. ఇక్కడ అర్థమైంది ఇది పాయింట్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడంటే అట్లే తర్వాత ప్రారంభం నుండి 6 నెలల తర్వాత సి అనేవాడు 8,000 ఎక్కువ పెట్టుబడి పెట్టినాడంట. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు సి గురించి మాట్లాడుతున్నాడు. ఎన్ని నెలల తర్వాత ప్రారంభం నుండి 6 అంటే 6 నెలల వరకు ఎంత ఉన్నట్లుగా 10,000 ఉండవి. తర్వాత ఏమవుతుందంట ప్లస్ మళ్ళీ 8,000 పెంచాడు. అంటే 10,000 ఒక 8,000 ఎంత అవుతుంది 18,000. అంటే మనకు 3 సున్నాలు రాయాల్సిన అవసరం లేదు కాబట్టి మనం డైరెక్ట్ ఏం రాసుకుంటున్నాము 18 రాసుకుంటున్నాం. అన్నింటిలో ఉమ్మడిగా క్యాన్సిల్ అయితేనే లేదంటే 180 పెట్టాల్సి వస్తుంది. ఒకళ్ళు 2 సున్నాలు క్యాన్సిల్ అవుతుంది. రైటా. సో జాగ్రత్త చూసుకోండి. ఇప్పుడు ఇట్లా ఎన్ని రోజులు ఉండాలనే తెలియదు నాకు. ఇంకా కంప్లీట్ టైం అనేది చెప్పాడు కదా వాడు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే ప్రారంభం నుండి 4 నెలల తర్వాత బి అనేవాడు 8,000 ఉపసంహరించుకున్నాడంట. అంటే మళ్ళీ రిటర్న్ బ్యాక్ తీసేసుకున్నాడు అని చెప్తున్నాడు. రైట్. అంటే ఇప్పుడు చూడండి ఎన్ని నెలల తర్వాత రిటర్న్ తీసేసుకున్నాడంట 4 నెలల తర్వాత అనిపిస్తుంది. 4 నెలల వరకు అయితే 25,000 ఉన్నాయనే లేదా. కాబట్టి మనం ఏం చేయాలి ఇంటూ 4. దీని తర్వాత ఏమవుతుంది అంటే 25,000 కాస్త 8,000 తగ్గుతాయంట. అప్పుడు ఎంత అవుతుంది 17,000. సో ఈ 17,000 ఇంకా ఎన్ని రోజులు పెడతాడనేది తెలియదు నాకు. ఏటా అట్లా చేసినారట. చేసిన తర్వాత
సంవత్సరం చివరిలో వారు X రూపాయల లాభాన్ని అందుకున్నారు. అయితే ఆ లాభాలు ఏ నిష్పత్తిలో ఉన్నాయన్నాడు. సంవత్సరం వరకు పెట్టినారు. ఇట్లా ఏం చేసినాడంట సంవత్సరం వరకు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ 5 నెలలు అయిపోయినాయి. ఇంకెన్ని నెలలు ఉంటాయిరా? 7 నెలలు పెట్టింటాడు ఇది. ఇది ఆల్రెడీ 4 నెలలు అయిపోయినాయి. ఇది ఇంకెన్ని నెలలు ఉంటాయి? 8 నెలలు. ఇది 6 నెలలు పెట్టినాడు. ఇంకెన్ని నెలలు పెట్టచ్చు? దీన్ని 6 పెట్టచ్చు. రైటా? సో ఇప్పుడు చూడండి, దీన్ని కూడా మనం క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఎట్లా చేయొచ్చు అంటే ప్రతి దాంట్లోనే పోవాలి. మనకి ప్లస్ ఉన్నా కానీ ప్రతి దాంట్లో ఏదో ఒక నెంబర్ క్యాన్సిల్ అయ్యేటట్టు ఉండాలి. లేదన్నా మాకు ఇబ్బంది పడతాం అన్నప్పుడు సింపుల్గా చేసుకోండి. ఇంటి చేసుకోండి. 25 100 ప్లస్ నెక్స్ట్ 7 4 28 నెక్స్ట్ 2 14 14 ఒక 2 అదా రైటా? ఇది సో మాకు పూర్తి ఎంత వస్తుంది ఓవరాల్గా? 228. సో ఇది కూడా చేయండి. 25 4 ఎంత? 100. సో 17 ఎంబల 136 126 ఎంత అయితే కూడితే కూడితే సో మనకి 3 నెంబర్లు కనపడుతున్నాయి. మీకు 3 నెంబర్లు ఏది దంత పోవాలనుకుంటే ఏదంతా పోతే దాంతో కొట్టి పడేసేదే. ఎవరితో పోతుంది చెప్పండి? 4తో పోతుందే చెప్పండి. 4 6 24 4 7 28 4 5 20 4 9 36 4 16 4 2. సో మనకి 67:59:42 ఏది కనపడుతుంది ఆప్షన్లో అదే ఆన్సర్. ఎందుకంటే లాభాల యొక్క నిష్పత్తి కదా కనుక్కోమని చెప్పింది. ఇది 33 కదా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33 ఏమి ఇచ్చాడు? ఏ మరియు బిలు ఒక్కొక్కరు 70,000 పెట్టుబడి పెట్టి వ్యాపారం అనేది స్టార్ట్ చేసినారని చెప్తున్నారు. సో 70,000 అంటే మనం ఎన్ని ఉన్నది తీసి పడేయచ్చు. ఏబి ఇద్దరేనా? తర్వాత సి కూడా ఇచ్చినాడా? ఓకే. 10 నెలల తర్వాత ఈ అదనంగా 40,000 పెట్టుబడి, మరో 2 నెలల తర్వాత బి అనేది మరో 2 నెలల తర్వాత సి అక్కడ కూడా 40,000 ఇచ్చినారు కాబట్టి మనం తీసేసేం కాదు. సో మనం 70,000 రాసుకోవచ్చు. చూడండి, ఏ తర్వాత బి తర్వాత సి అనే వాళ్ళు ముగ్గురు ఉన్నారంట. ఇక్కడ ఎంత అంటున్నారు వీడు? 70,000. ఇది కూడా 70,000. అదే నేను చెప్పింది అది. రైట్. ఏ మరియు బిలు ఒక్కొక్కరు 70,000 పెట్టుబడి పెట్టి వ్యాపారం స్టార్ట్ చేసినారంట. రైట్. సో అయితే 10 నెలల తర్వాత ఏ అదనంగా 40,000 పెట్టి పెట్టినాడు. ఎన్ని నెలల తర్వాత అంట? 10 నెలల తర్వాత. అంటే 10 నెలల వరకు వీడు ఎంత పెట్టినట్లా? 70,000 పెట్టినట్లా. 10 నెలల తర్వాత ఏమైందంట? 10,000 ఎక్స్ట్రా పెట్టినాడు అని చెప్తున్నాడు. సో 10,000 ఎక్స్ట్రా పెడితే ఎంత అవుతుంది? 40,000. సారీ, 40,000 ఎక్స్ట్రా పెడితే ఎంత అవుతుంది? 70 ప్లస్ ఒక 40,000 అంటే ఉత్త 4,000 ఎక్స్ట్రా పెట్టిండేది 40,000 కదా. సో రైట్. సో 1,10,000 అవుతుంది. రైట్. 1,10,000 అవుతుంది. చూడండి జాగ్రత్తగా. 1,10,000 అన్నప్పుడు గారు రాసుకుని కావాలంటే మీరు రాస్తా 3 సున్నాలు కాబట్టి 110 రాయాలి. ఎంత వస్తుంది? 110 పెడతారు. రైటా? సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. బి అనేవాడు ఏం చేశాడంట? రైట్. సో ఏ అదనంగా 4,000 పెట్టుబడి మరో 2 నెలల తర్వాత అంటున్నాడు. సో ఇక్కడ జాగ్రత్త చూడాలి. మీకు పొద్దున కూడా చెప్పినాను మీకు మరో 2 నెలల తర్వాత అనుకుంటే మీకు ఏం చేయమని చెప్తే మరో 2 నెలలు అంటే ఆల్రెడీ ఇక్కడ చూడండి ఏ అనేవాడు 10 నెలల తర్వాత ఇన్వెస్ట్ చేసిండేది. రైటా? మరో 2 నెలల తర్వాత ఎన్ని నెలలు అయితే? 12 నెలలు అయితే. రైటా? అది జాగ్రత్త గుర్తుపెట్టుకున్నాను. అంటే వీడప్పుడు ఈ 70,000 ఎన్ని రోజులు పెట్టినట్లా? 12 నెలలు పెట్టేసినట్లు ఆల్రెడీ. రైటా? మరో 2 నెలల తర్వాత అనుకుంటున్నాడు. అప్పుడు ఏం చేసినాడంటే డబ్బులు దాంట్లో నుంచి 20,000 అనేది ఉపాధి సంహరించుకున్నాడు అంటున్నాడు. సో ఉండేది 70,000. దాంట్లో నుంచి 20,000 తీసేసి ఎంత మిగులుతుంది? 50,000 మిగులుతుంది. సో ఇది 50,000 ఎన్ని రోజులు పెట్టాడో మనకు తెలియదు. లాస్ట్లో చూద్దాం. అయితే సి మన క్వశ్చన్ ఏమైనా తప్పు చెప్తున్నా మళ్ళీ నెక్స్ట్ మరో 2 నెలల తర్వాత మళ్ళీ ఇచ్చాడు కదా సేమ్ అట్లే. మరో 2 నెలల తర్వాత మూడో వ్యక్తి వ్యాపారంలో చేరి 40,000 పెట్టుబడి పెట్టాడంట. మరో 2 నెలల తర్వాత అనుకసి అంటున్నాడు. సో చూడండి, మరో 2 నెలల తర్వాత అంటే ఎన్ని నెలలు అయినట్లు? అప్పుడు ఇక్కడికి 14 నెలలు అయిపోయినట్లు గుర్తుపెట్టుకున్నాడు. అప్పుడు వాడు ఎవరు చేరినాడంటే సి అనేవాడు జాయిన్ అయినాడంటే ఎంత పెట్టుబడితో జాయిన్ అయినాడంటే వాడు 40,000 అనుకసి అంటే 40 అని రాస్తా. అయితే ఫైనల్గా లాస్ట్కి ఏమి ఇచ్చాడంటే 2 సంవత్సరాల ముగింపులో 2 సంవత్సరాల ముగింపులు అంటే ఇక్కడ చూడండి ఇప్పుడు టోటల్గా 2 సంవత్సరాలు అంటే ఎన్ని మంత్స్ వస్తాయి? 24 నెలలు వస్తాయి. ఆల్రెడీ వీడికి 10 నెలలు పెట్టాడా? ఇంకెన్ని నెలలు ఉంటాయి? ఇక్కడ 14 నెలలు ఉంటాయి. వీడికి ఆల్రెడీ 12 నెలలు అయిపోయినాయి. ఇంకెన్ని నెలలు ఉంటాయి? 12 నెలలు ఉంటాయి. ఇక్కడ చూడండి మరో వీడి తర్వాత మరో 2 నెలలు అన్నాడు అంటే 14 నెలలు అయిపోయింటాయి. ఇంకెన్ని నెలలు పెడతాడు? 10 నెలలు పెడతాడు. రైటా? సో ఇప్పుడు రేషియో కనుక్కున్నా మనకి ఏమైతే చెప్పండి రేషియో. ఇక్కడ చూడండి దీంట్లో 10 ఉంది అంటే ఇక్కడ 0 క్యాన్సిల్ అవుతుంది కదా. ఈ రెండవ అంటే రెండిట్లో నుంచి 0 బయటికి తీయాల. రెండిట్లో ఒక్క దాంట్లో నుంచి తీయకూడదు. ఈడ మీకు అర్థమైంది. దీంట్లో నుంచి 10 దీంట్లో నుంచి 10 కామన్ తీయచ్చలేదు బయటికి. అంటే రెండవట్లో నుంచి పోలేదు ఎందుకంటే మధ్యలో ప్లస్ ఉండదు కదా.
సో ఈ రెండవ నుంచి 0 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ కూడా 0 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ ఒక దాంట్లో నుండి బయట 10 తీసుకునేసి ఒక డైరెక్ట్ ఒకటి కదా క్యాన్సిల్ అయ్యింది. ఇక్కడ అర్థమవుతుందండి మీకు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ రెండు క్యాన్సిల్ చేసి అంటే రెండవ నుంచి కలిపి బయటకు తీయాలి కదా 10, అర్థమైంది అది. సో జాగ్రత్త చూసుకుంటుంది. ఇప్పుడు చెప్పండి మనకి ఇక్కడ ఎంత అవుతుంది 70, నెక్స్ట్ 70 ప్లస్ ఎంత ఉన్నది 11 × 14 చెప్పండి 14 ఒకట్లా 14 154. నెక్స్ట్ ఇక్కడ ఏమున్నది చెప్పండి 12 వేల 84 ప్లస్ 12 ఐదేలా 60 రైటే. ఇక్కడ ఏముంటుంది 40 ఉంటుంది. సో ఇక్కడ కూడా మొత్తం ఎంత వస్తుంది 150కి 70 కూడా ఎంత 224, ఇక్కడ 212 144 కదా అంత ఉంటుంది రైట్. మనకి ఏమొస్తుంది 144, ఇక్కడ రైట్. చెప్పండి మనకి ఏమంటే పోతుంది 4తోనే కొట్టేస్తారా చెప్పండి 4 5 20 4 6 24 4 3 12 4 6 24 4 10 40. సో నెక్స్ట్ ఏమంటే పోతుంది 2తో కొడతారా 2 2 4 2 నెంబర్ 16 2 1 2 నెంబర్ 16 2 5 10. సో మనకి ఇందులోన వాడు మీకు ఒకటి లాస్ట్కి ఏదో ఇచ్చినాడు, ఏమి ఇచ్చినాడంటే ఇందులోన సి యొక్క వాటాగా 7500 ఉంటుందంట. అంటే ఎన్ని భాగాలకి 5 భాగాలకి ఎంత ఇచ్చాడు వాడు 7500 అయితే ఎవరితో కనుక్కోవాలంటున్నాడు మనకి ఏ అంటే మనకి ఎంత ఉండదు. సో 28 భాగాలకి ఎంత అనేది క్వశ్చన్ మార్క్ సింపుల్గా. సో మనకి చేసి 5 1 5 15. సో రైట్ చెప్పండి 15 ఎంబల 120. సో 20 అంటే 15 ఎంట్ల 30. సో 30 12 సో 42. పక్కన 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఎంత అవుతుంది 42,000. సో జాగ్రత్త చేయండి. క్వశ్చన్ నెంబర్ 35 ఏమి ఇచ్చాడంటే ముగ్గురు స్నేహితులు G, H మరియు Iలు ఒక వ్యాపారాన్ని 5:7:6 నిష్పత్తిలో పెట్టుబడులు పెట్టి ప్రారంభించారని చెప్తున్నారు. సో మనకి ఇన్వెస్ట్మెంట్ సంబంధించి ఇస్తున్నారు. ఎవరెవరంటే G, H అండ్ Iలు అంట. ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన రేషియో ఇచ్చినారు. ఏమి ఇచ్చినారా 5:7:6. సో 5:7:6 అంటే రేషియో ఇచ్చినాడు 3 ఇచ్చినాడు. అయితే 6 నెలల తర్వాత తన పెట్టుబడులు సగం అనేవి విరమించుకున్నాడు అంట. అయితే సంవత్సరంలో మొత్తం లాభం అనేది ఇచ్చినాడు. అయితే యొక్క వాటా ఎంత అంటున్నాడు. సో మనకి ఓవరాల్గా టైం ఇచ్చినదంట సంవత్సరము, కానీ 6 నెలల తర్వాత మాత్రం అనేవాడు ఏం చేస్తాడంట సగం పెట్టుబడి తీసుకుంటాడంట. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎక్కడ చాలా సింపుల్. 5 ఎన్ని సంవత్సరాలు పెట్టాడు 5ని అంటే ఎన్ని నెలలు 12 నెలలు పెట్టినట్లే రైట్. నెక్స్ట్ 7 అనేవాడు కూడా ఎన్ని నెలలు పెట్టింటాడట మాత్రం అట్లా కాదని చెప్తున్నాడు. ఏమంటున్నాడు అంటే 6 నెలల తర్వాత కదా. సో ఫస్ట్ 6 అనేది 6 నెలలు పెట్టినాడు అంతేనే లేదా. తర్వాత ఏం చేసినాడంట దీంట్లో నుంచి సగం తీసేసినాడంట. 6 నెలల తర్వాత సగం తీసేసినాడంట. 6లో సగం ఎంత అంతే 3 తీసేసి ఎంత మిగులుతుంది 3. ఈ 3 ఇంకెన్ని నెలలు పెట్టింటాడు ఇంకో 6 నెలలు పెట్టింటాడు. మొత్తం 12 నెలలే కదా మనకు కావాల్సింది అంతే కదా. ఇప్పుడు మీకు అర్థమైంది అనేవాడు తన పెట్టుబడులు సగం తీసేసినాడంటే ఉండేది 6 నెలలు పెడతాడు. తర్వాత 6 నెలల తర్వాత సగం తీసుకుంటాడు అంటే ఉండేది 6, దాన్ని సగం ఎంత 3. ఆ 3 ఎన్ని నెలలు పెడతాడు ఇంకా 6 నెలలు పెడతాడు రైట్. ఇంక చేసేది చేయండి 12,000 నెక్స్ట్ చూడండి ఇట్లా చూడండి. ఇక ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఈడొక 6 క్యాన్సిల్ చేయొచ్చు. ఆ రెండోట్లో కామన్ తీసినట్లు 6 అనేది 2 సార్లు క్యాన్సిల్ చేసామని కాదు, 6ని ఒక్కసారి క్యాన్సిల్ చేసినట్లు. ఎట్లా అంటే దీంట్లో 6 కామన్ కదా, 6 కామన్ తీస్తే 6 + 3 అని రాసినట్లు ఇక్కడ అర్థమైనా. అప్పుడు 6 ఒక అట్లా 1 కొట్టినట్ల మీకు అర్థమవుతుంది. అందుకని ప్లస్ ఉన్నప్పుడు 2 కొట్టేయాలని చెప్పిండే మీకు. ఇట్లా 2 కామన్ తీసినట్లు అని అర్థం దానికి. ఇప్పుడు చెప్పండి 6 రెంట ఇట్లా మీరు కొట్టుకుంటున్నట్టు ఈజీ ఉంటుంది కదా చేసేది. మరి ఇక్కడ కూడి కొట్టబోదు. ఇప్పుడు చెప్పండి ఏమైతే 5 రెంట 7 రెంట్ల ఇది ఎంత ఉంటుంది ఇంకా అర్థమైనా. ఇప్పుడు ఇది వాళ్ళకి సంబంధించి ఏ రేషియో వచ్చింది మనకి ఇక్కడ టైం ఇది ఏమి ఇన్వెస్ట్మెంట్, ఇదేమి ఇది టైం. అంటే మనకి ఇది ఏమొచ్చినట్లా అంటే ప్రాఫిట్ ఈక్వల్ టు టైం ఇంటూ ఇన్వెస్ట్మెంట్ అనేది. సో అయితే వాడు క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే సంవత్సరంలోన మొత్తం లాభం ఇచ్చినాడు 33,000 అంట. సో మనకు 33,000 అని మొత్తం కూడితే ఎంత వస్తుంది 33 వస్తుంది కాబట్టి. సో 33 భాగాలకి ఎంత ఇచ్చినాడంటే 33,000 అని ఇచ్చినాడు. అయితే ఎవరిది కనుక్కోమన్నాడు యొక్క వాటా అంటే ఎన్ని భాగాలు వస్తుంది 9 భాగాలు వస్తే ఇంక 9,000 కదా. క్వశ్చన్ నెంబర్ 36 చూడండి. ఏమి ఇచ్చాడంటే వి మరియు డబ్ల్యూలు ఒక వ్యాపారాన్ని పెట్టుబడులుగా 4:5 నిష్పత్తిలో ప్రారంభించినారు అంట.
రైటా. సో వి మరియు డబ్ల్యూలు అంట 4:5 రేషియోలో అంటున్నారు. రైటా. ఏది ఇన్వెస్ట్మెంట్ వి మరియు డబ్ల్యూ ఇద్దరు ఉన్నారంట. 4:5 నిష్పత్తిలో ఒక వ్యాపారాన్ని ప్రారంభించడం జరిగిందంట. అయితే 3 నెలల తర్వాత వి సగం పెట్టుబడిని విరమించుకున్నాడు. డబ్ల్యూ 1/5 వంతు పెట్టుబడిని విరమించుకున్నాడు అంటున్నాడు. ఎన్ని నెలల తర్వాత? 3 నెలల తర్వాత. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏ అనేవాడు వి అనేవాడు ఫస్ట్ 3 నెలల తర్వాత విరమించుకున్నాడు. అంటే 3 నెలల వరకు 4 అనేది ఎట్లా ఉంటుందని లేదా? 3 నెలల వరకు అయితే 4 ఎట్లా ఉంటుంది? 3 నెలల తర్వాత విరమించుకున్నాడు. అది వీడు కూడా 5 అనేది ఏం చేస్తాడు? 3 నెలల వరకు అట్లా పెడతాడు. 3 నెలల తర్వాత విరమించుకున్నాడు. అది ఎంత విరమించుకున్నా చూస్తాం. ఏ అనేవాడు సగం విరమించుకున్నాడు అంటాడు. సగం విరమించుకుంటే ఉండేది ఎన్ని భాగాలు మొత్తము? 4. మళ్ళీ 4 భాగాలు ఉంటాయి కదా, సగం తీసేసినాడు అంటే ఇంకేం సగం ఉంటుంది. 4 సగం ఎంత? 2. సో ఈ 2 ఎంత పెట్టండి తర్వాత చూద్దాం. వాడు ఎన్ని నెలలు ఇచ్చినట్టు తెలియదు. ఓవరాల్గా ఎన్ని సంవత్సరాలు 2 సంవత్సరాలు తెలియదుగా మనకి. ఇక్కడ కూడా చూడండి 5 × 3 చేసినాం. 3 సంవత్సరాల తర్వాత కూడా వీడు కూడా విరమించినాడు. ఎంత బాగా విరమించినాడు అంటున్నాడు? 1/5. సో 1/5 అంటే చూడండి ఉండేది మొత్తం ఎన్ని భాగాలు? 5 భాగాలు. దీంట్లో 1/5 కష్టం ఏం చేస్తావు అప్పుడు? 1/5. 5 ఒక అట్లా 5 ఒక అంటే ఏమైతుంది మనకి? అంటే ఎన్ని భాగాలు విరమించినట్లు వాడు? ఒక భాగం విరమించాడు. మొత్తం ఉండేది 5 భాగాలు, అందులో ఒక భాగం విరమించినట్టు అంటే ఇంకెన్ని భాగాలు ఉంటాయి? 4 భాగాలు ఉంటాయి. ఇవి ఎన్ని నెలలు పెట్టినా తెలియదు నాకు. ఇప్పుడు ఏమన్నాడంటే ఓవరాల్గా ఫైనల్గా పెట్టుబడి విరమించాడు. అయితే 10 నెలల తర్వాత మొత్తం లాభం ఇచ్చినాడు. ఇప్పుడు చూడండి మొత్తం 10 నెలలు అంట. ఇది పెట్టిండేది 3 నెలలు పెట్టాడు. ఇంకెన్ని నెలలు ఉంటుంది? ఇక్కడ ఎన్ని నెలలు ఉంటాయి? 7 నెలలు ఉంటాయి. అంతే మొత్తం 10 నెలలు. ఇది 3 నెలలు ఇన్వెస్ట్మెంట్ చేసింటే ఇంకెన్ని నెలలు పెడతాడు? ఇంక ఇది 7 నెలలు. ఇది ఆల్రెడీ 3 నెలలు పెట్టింటే ఇది కూడా ఎన్ని నెలలు పెడతాడు? 7 నెలలు పెడతాడు. రైట్. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి రెండిట్లో క్యాన్సిల్ అయితే ఏదైనా ఒక నెంబర్ ఉండదు. ఏం లేకున్నప్పుడు ఏం చేయాలి? 4 ముళ్ళ 22, నెక్స్ట్ 5 ముళ్ళ 4 28. చెప్పండి 14 12 ఎంత? 26. నెక్స్ట్ 15 28 ఎంత? 43. ఏమిడుతున్నాను పోతుంది? ఏమిటితో బొక్కోకుంటే చెప్పండి. ఇప్పుడు మొత్తం ఎంత అవుతుంది? ఎన్ని భాగాలు అయితే? 69. సో ఈ 69 భాగాలకి కీవర్డ్ ఏమని ఇచ్చినాడో చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చినాడో చూద్దాం. అయితే మొత్తం లాభం అనేది 1380 రూపాయలు అంట. రైట్. సో 69 భాగాలకి ఎంత ఇచ్చినాడు? 1380 రూపాయలు ఇచ్చినాడు. అయితే ఏం కనుక్కోమన్నాడు ఫైనల్గా? వి యొక్క వాటా ఎంత అంటున్నాడు. సో వి అంటే ఎంత? 26 భాగాలకి ఎంత కనుక్కోవాలంట మనకి. సో 26 భాగాలకి ఎంతో కనుక్కోవాలి. చూడండి మనకి ఏమవుతుంది? 69 2లో డైరెక్ట్ పోతుంది. సో చెప్పండి 2 6 12 2 2 4 1 5. సో మనకి ఎంత వస్తుంది? మనకి 520 రూపాయలు. ఏముంది అది? 57 క్వశ్చన్ ఏముంది కదా? ఒక వ్యాపారంలో ఆశీష తర్వాత అవినాష్ పెట్టుబడుల నిష్పత్తి 3:5 అంట. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇచ్చినాడు. ఏమంట? 3:5 అంటున్నాడు. అయితే మొత్తం లాభంలోన 4% ధర్మ కార్యక్రమాలకు పోతుందంట. సో మొత్తం 4% వాళ్ళు పనిచేస్తారంట. సో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకునేది ఎంత పర్సెంట్ అని అర్థం? ఇప్పుడు 96% డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారని అర్థం. అయితే ఆశీస్ యొక్క వాటా 25,920 రూపాయలు అంటున్నాడు. అంటే ఎవరిది? ఆశీస్ యొక్క వాటా. ఇక్కడ చూడండి ఈ 3 భాగాలకే కదా ఇచ్చినట్లు. అది నార్మల్గా ఆశీస్ యొక్క వాటా అంటే 3 భాగాలకి. ఈ 3 భాగాలకి ఎంత ఇచ్చినట్టు వాడు? 25,920 ఇచ్చినట్లు. అయితే 5 భాగాలకి ఎంతో కనుక్కునండి. మొత్తం మన నార్మల్గా మీకు ఎంత వస్తుందో చెప్దాం. 5 భాగాలకి ఎంతో కనుక్కునండి. చెప్పండి ఏమైతే మనకి 3 ఎంబల్ 24. నెక్స్ట్ 3 6 18, 3 4 12 0. సో ఇక్కడ చూడండి ఇక్కడ 5 చేసి చేయండి. 5 4 1 చూడండి. వాడు ఓవరాల్గా లాస్ట్ క్వశ్చన్ ఏమంటే మొత్తం లాభం కదా అడిగిండేది. ఏమడుగుతున్నాడు? మొత్తం లాభం. మళ్ళీ ఇప్పుడు ఇది సపరేట్ కనుక్కొని మరి దాన్ని కలిపేదానికంటే డైరెక్ట్ 5 + 1 3 ఎంత? 8 భాగాలు కనుక్కుంటే సరిపోతుందనే లేదా? అంతే కదా. సో అప్పుడు చెప్పండి 8 భాగాలకి ఎంత అంటే 8 4 32. సో 8 6 48 1 3 51. నెక్స్ట్ 8 ఎంబల 64 + 1 5 69. సో 69,120 రూపాయల కోసం డైరెక్ట్ ఆన్సర్ పెడితే తప్పు. కానీ ఇది వాళ్ళిద్దరిది కలిపి ఇది జీతం. కానీ వాళ్ళిద్దరు డిస్ట్రిబ్యూట్ చేసుకునేది ఎంత పర్సెంట్? 96% డిస్ట్రిబ్యూట్ చేసుకునేది. అంటే వాళ్ళు ఎంత పర్సెంట్ మనకి దాని మొత్తం కార్యక్రమాలకి ఇచ్చేసినట్లా 4%. అంటే నార్మల్గా చూడండి మీరు 4% అని రాసుకుంటే 4% అంటే ఏమని రాయొచ్చు? 1/25. అంటే ఈ మొత్తం భాగాలు వచ్చేసి 25 భాగాలు. అందులో ఒక భాగం ఏం చేసినట్టు వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసేసినట్లే. అంటే ఇంకెన్ని భాగాలు ఉంటాయి? అంటే ఆ 24 భాగాలు ఇదే కదా. ఆ 24 భాగాలే కదా ఇచ్చింది. సో మనకి ఏమి ఇచ్చాడు? 69 120. అయితే మనకి ఎన్ని భాగాలు కనుక్కోవాలా? 25 భాగాలకి ఎంత కనుక్కోవాలా? చెప్పండి ఏమిటితో పోతుంది? 4తో చేస్తారా? 6తో కొడుతుంది. రైట్. 6 4
24, 6వ కార్డులో 6, నెక్స్ట్ 6వ కార్డులో 6, 6 5 30, నెక్స్ట్ 6 2 సో మనకి 0, మళ్ళీ 4తో పోతే చూడండి 4 2 8, నెక్స్ట్ 4 ఎంబల 32, తర్వాత మళ్ళీ 4 ఎంబల 32, తర్వాత 0. సో చెప్పండి 25 చేయండి, 25 కార్డు 0 అంటూ, నెక్స్ట్ 25 ఎంబల, సో మళ్ళీ 20 ఉంటుంది, మళ్ళీ 25 ఎంబల 200 + 20 220 అంటే మళ్ళీ ఇంకా 2, సో 22 50, సో 50 ఒక 12 22, సో 22 అంటే ఎంత అవుతుంది, సో మనకి 72,000 అనేది అవుతుంది అనమాట. రైట్, మనకి ఓవరాల్ వాడు అడిగినది ఏమి మొత్తం లాభం కాబట్టి 72,000 అవుతుంది అనమాట. రైట్, క్వశ్చన్ నెంబర్ 58 ఏమి ఇచ్చారు చూడండి. పి మరియు క్యూలు వరుసగా 1,50,000, 4,50,000 మూలధనంతో దుకాణాన్ని ప్రారంభించారంట. ఏడాది తర్వాత 1,60,000 లాభంతో పి తన లాభం వాటాతో పాటుగా లాభంలో భాగం కానీ కొంత డబ్బుని కూడా జీతంగా కూడా తీసుకుంటాడంట. రైటా, తన లాభం తీసుకుంటాడు, తర్వాత జీతం కూడా తీసుకుంటాడంట దానికి. అయితే అట్లా మొత్తం పీకి ఎంత వచ్చిందంట, 70,000 వచ్చిందంట. అయితే అతను పొందిన జీతం ఎంత అని క్వశ్చన్ అడుగుతుంది. చూడండి, నార్మల్ పి మరియు క్యూలు ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రకారమే కదా వాళ్ళు పంచుకునేది. సో ఇన్వెస్ట్మెంట్ చేసింది అసలు డబ్బులు ఎంత చేసినారు, ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఒకటి ఎంత, 1,50,000 ఫస్ట్ది. సో 1,50,000 ఇంకోటి 4,50,000 అంటే మనకు లాస్ట్ 3 ఎన్ని సున్నాలు తీసి పడేయచ్చు, 4 సున్నాలు తీసేయచ్చు కదా. ఏమేమి ఉండదు చెప్పండి, 15 45, ఇదే కదా ఇన్వెస్ట్మెంట్ ప్రకారమే మనం ప్రాఫిట్ అనేది పంచుకునేది. సో మనకి ఇక్కడ ఏమైతే చెప్పండి 15 కార్డుల, సో 15 మూల మనకి ఇది ఇన్వెస్ట్మెంట్ రేషియో అంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో ప్రకారం ప్రాఫిట్ అనేది పంచుకుంటారు. దీంట్లోన మొత్తం వాళ్ళ మొత్తం ప్రాఫిట్ కూడా ఇచ్చినాడు. మొత్తం ప్రాఫిట్ ఎంత ఇచ్చినారా, ఏమి ఇవ్వలేదా, ఇచ్చినాడు. చూడండి, ఏడాది తర్వాత మొత్తం ప్రాఫిట్ ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు అనుకంటే 1,60,000 అంట. ఏడాది తర్వాత ఎంత వచ్చిందంట వాళ్ళకి, 1,60,000 వచ్చిందంట. ఇది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 1,60,000 దీని ప్రకారం నార్మల్గా పంచుకుంటే ఎట్లయితే చూడండి, దీని ప్రకారం పంచండి. ఎన్ని భాగాలు అయితే మొత్తము 4 భాగాలు. సో ఈ 4 భాగాలకి ఎంత, 4 కార్డుల 4 అంటే ఎంత అయింది 40,000 కదా. అంటే ఒక భాగానికి ఇది ఎంత వస్తుంది మనకి, ఇక్కడ 40,000 వస్తుంది ఇక్కడ, అంతే కదా, ఒక భాగమే కాబట్టి. నెక్స్ట్ దీన్ని తీసుకుంటే 3 4 12, అంటే 12 అంటే ఇప్పుడు ఏమవుతుంది, కానీ అది అదే 1,20,000 అవుతుందినా, కాదు. వాళ్ళు ఇక్కడే చెప్తున్నారు ఏ అనేవానికి ఎంత లాభంతో పాటు ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఇస్తారంట. ఆ మొత్తం కలిపి ఎంత అంటున్నాడు, 70,000 అంటున్నాడు. అంటే యాక్చువల్ మనకి ఇది ఏది రేషియో ప్రకారం బడ్జెట్ తగ్గిన మనకి వచ్చింది డబ్బులు ఎంత, లాభం అనేది 40,000, ఇంకా మిగిలిన 30,000 అనేది ఏమవుతుంది, అంటే పీకి ఓవరాల్గా ఇచ్చే ఎంత డబ్బులు అంటున్నాడు, 70,000. కానీ 70,000 వచ్చింది మనకి ఇక్కడ, అంటే 40,000 వచ్చింది. ఇన్వెస్ట్ ప్రకారం అయితే 40,000 వస్తుంది. అంటే ఇంకా 30,000 ఎట్లా వస్తుంది మనకి, ఇదేమిది శాలరీ, ఇది నెల జీతం ఇది. అప్పుడు వీనికి ఎంత వస్తుందో చెప్పండి, మొత్తం 1,60,000 కదా, ఆ 1,70,000 వెళ్ళిపోయింది. ఇంకెంత వస్తుంది దానికి, 90,000 వస్తుంది అనమాట. మనకి అది బి గురించి అడగలేదు కదా, బి గురించి అడిగినాడా మనకి ఏమన్నా అడగలేదు కాబట్టి మనకు అనవసరం. సో మనకి వీనికి శాలరీ అనేది ఎంత అవుతుంది, వాడు లాస్ట్ క్వశ్చన్ ఏమి అడిగినట్రా, శాలరీని అడిగిండేది. సో మనకి శాలరీ అనేది ఎంత అవుతుంది, 30,000. 30 ఏమి ఇచ్చినాడు, ఆప్షన్స్లో 30,000 కనపడుతుంది కదా, ఆప్షన్స్ శాలరీ అనేది 30,000. రైట్, చూడండి మీరు ఈ క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేసే కదా. నెక్స్ట్ క్వశ్చన్ మీకు దీంట్లో ఒక పాయింట్ చెప్తే ఉపయోగపడుతుంది. ఇప్పుడు వీనికి 40,000 వచ్చింది, కానీ ఈ 30,000 అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఓవరాల్ ప్రాఫిట్లో నుంచే కదా. సో ఓవరాల్ ప్రాఫిట్లో వీనికి వచ్చిండేది 40,000 అయితే వీనికి ఎంత వచ్చిండేది 1,20,000 కదా. అంటే ఈ వీనికి వచ్చిన దీంట్లో నుంచే కదా వీనికి ఇచ్చేది శాలరీ. మీకు అర్థమవుతుందా, వీనికి వచ్చే ప్రాఫిట్ వీనికి వస్తుంది, వీనికి వచ్చే ప్రాఫిట్ వీనికి వస్తుంది. కానీ శాలరీ అనేది ఎక్కడి నుంచి డిడక్ట్ అయింది, వీనికి శాలరీ వచ్చింది అనుకోండి, వీని నుంచి డిడక్ట్ అయ్యేసి వీనికి వచ్చింది 30,000 అనేది. మీకు అర్థమవుతుంది అనేది. సో ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, మీకు ఇప్పుడు ఉపయోగపడుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ 59 చూడండి. చెప్పండి, డ్రైమ్ ఇచ్చినారు. ఏ మరియు బిలు ఒక వరుసగా 2 లక్షలు మరియు 3 లక్షలతో వ్యాపారాన్ని ప్రారంభించారు అని ఇచ్చినాడు మనకి. చూడండి, మనకి ఏ తర్వాత బి అనేవాళ్ళు 2 లక్షలు అంట, 3 లక్షలు అంటే డైరెక్ట్ 2:3 అని రాయొచ్చు. అయితే వ్యాపారాన్ని చూస్తూ ఉన్నందుకు గాను ఏ అనేవాడు వ్యాపార కార్యకలాపాలు చూస్తూ ఉన్నందుకు గాను లాభంలోనే 20% జీతంగా పొందుతున్నాడు అంటున్నాడు. అయితే సంవత్సరాంతరంలో ఉన్న బి యొక్క లాభం ఇచ్చినాడు రా. బి యొక్క లాభం ఎంత ఇచ్చినాడు చెప్పండి, 3 భాగాలకు ఎంత ఇచ్చినాడు. సో 3 భాగాలకు 12,000 అయితే ఏ 2 భాగాలకు ఎంత అవుతుంది, ఎంత అవుతుంది 8,000 కదా. ఇంటూ 4 చేసిండేది ఇక 3 4 12 అంటే 2 4 8 కదా చేయాల్సింది. సో మనకి ఎంత వస్తుంది 8,000. అంటే ఓవరాల్గా వాళ్ళిద్దరి జీతం మొత్తం కలిపి ఎంత అవుతుంది,
కానీ 20,000 ఆన్సర్ అవుతుంది ఇది కాదు. ఎందుకు కాదు అనుకస్ట్ అంటే వాళ్ళు ఇచ్చింది 20% అనేది మనకి ఏ జీతంగా ఇస్తున్నారు అంటే ఈ వచ్చిన పర్సెంట్ అనేది ఎంత పర్సెంట్ ఏంటది 80% మాత్రమే. వాడు మొత్తం లాభం ఎంత అడిగాడు. సో మొత్తం లాభం అంటే మనం ఎంత కనుక్కోవాలా 100% ఎంత కనుక్కోవాలా. మీరు జాగ్రత్త 0 క్యాన్సల్. చెప్పండి నెక్స్ట్ 8 గంటల 16 8 5 40 రైట్. సో అప్పుడు ఏమైతే చెప్పండి ఓవరాల్గా మనకి 8 గంటల 16 8 5 40 2 సున్నాలు కదా రాసినది. ఎంత ఇచ్చినాడు మనకి ఆప్షన్స్లోనా మనం ఏమైనా తప్పు చేస్తామే 25,000 మనం ఏమైనా ఇక్కడ 0 కదా 0 క్యాన్సిల్ చేయలేదు కదా నేను ఇక్కడ చేయలేదు కదా ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిల్ చేయలేదు కదా ఇక్కడ 0 క్యాన్సిల్ చేసిన ఇక్కడ కూడా చేయలేదు. 8 గంటల 16 8 5 40 అంటే 1 సున్నానే మిగులుతుంది రైటా. సో మనకి 25,000. సో ఈ విధంగా చేయొచ్చు. లేదు అనుకొచ్చినప్పుడు కొన్ని క్వశ్చన్స్లో మనకి ఈ ఫార్మాట్ అనేది తొందర రాదు. అప్పుడు ఏ ఫార్మాట్ చేయాలనేది కూడా మీరు నేర్చుకోవాలి. మనం ఇంకొక మెథడ్ ఇది నార్మల్ మెథడ్, ఇది ఇంకొకటి కూడా అడ్వాన్స్ మెథడ్ అనేది కొన్ని ఇంపార్టెంట్ లెక్కలకు మనకంటే కొంచెం హై లెవెల్ లెక్కలకు వాడతాం అది కొన్నింటి అప్పుడు. సో ఈజీగా ఉన్నప్పుడు ఇటు చేసి తొందరగా అయిపోతుంది. సో అప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూడండి. మనకి ఏ మరియు బి అనేది అబ్జర్వ్ చేసిన వీడు 2 మరియు తర్వాత ఇక్కడ ఏమవుతుంది 3 రేషియోలో ఉండదు అని క్వశ్చన్ చెప్తున్నారు. సో మీరు జాగ్రత్తగా ఈ టైంలోనా దీంట్లోన 20% తీసుకొచ్చి వీనికి కదా కలపాలి మనం. దీంట్లోనే 20% తీసి ఎవరు కలపాలా ఏకి కలపాలా. ఎందుకంటే జీతం ఇంతకుముందు డిడక్షన్ ఎక్కడి నుంచి ఎవడైతే వీనికి జీతం సేమ్ మనకు పెంచిన తర్వాత ఎవడైతే వాడు పని చేస్తాడో వానికి మిగిలిన వాడు జీతంగా వేయాలా. సో మనకు వాళ్ళ నుంచి డిడక్షన్ ఇక్కడ ఏ పని చేస్తున్నాడంటే బి నుంచి డిడక్షన్ చేయాలా. ఎంత పర్సెంట్ డిడక్షన్ చేయాలా 20% చేయాలా. 20% అంటే ఎంత 1/5. సో మనకి చూడండి 20% అంటే 1/5 అని క్వశ్చన్ తెలుసు రైట్ 1/5 అని మీకు తెలుసు. కానీ 5 3 అనేది పోతుంది పోదు. కాబట్టి మనకి ఇక్కడ ఏం చేస్తానండి ఇక్కడ 0 0 పెట్టుకుంటే పోతుంది లేదా పోతుందనే లేదా ఏమంటారు ఇప్పుడు చెప్పండి. 30% 1/5 అంటే ఎంత 6%. సో అంటే ఇక్కడ చూడండి ఈ 6 ఏం చేయాలి ఇక్కడ మనము తీసేయాలి. ఇక్కడ ఇదే 6% ఇక్కడ ఏం చేయాలా కలపాలా. ఇప్పుడు చెప్పండి ఇది ఎంత అవుతుంది ఇది 26 అయితే ఇది ఎంత అవుతుంది 24. సో ఇది 2తో కొట్టు పోతుందా 2వ కార్డుల 2 మూల 2వ కార్డుల. సో మనకి 12కి ఎంత అంటున్నాడు ఏకి 12,000 అంటే అప్పుడు బీకి ఎంత అవుతుంది ఏకి ఎంత అవుతుంది 13,000. కాకపోతే మొత్తం లాభం కదా అడిగిండేది. సో మొత్తం లాభం అంటే ఎంత అవుతుంది 25,000. నేను ఏమంటానంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వాడు ఏమంటాడంటే ఏ యొక్క జీతం ఎంత అని అడగొచ్చు. ఏ యొక్క జీతం ఎంత అని అంటే ఇప్పుడు చూడండి ఏ యొక్క జీతం అయితే మనం డైరెక్ట్గా అనుకునేకి వస్తుందా. ఇక్కడ మాత్రం ఏకి అంటే లాభంతో పాటు వచ్చేది. నీకు ఇది కూడా గుర్తుపెట్టుకుంటే ఏక జీతం అప్పుడుగా ఏకి వచ్చే ప్రాఫిట్ 8,000 కానీ వాడు తీసుకునేది ఎంత డబ్బులు 13. అప్పుడు నువ్వు ఇట్లా ఏం చేయాలంటే ఇక్కడ కూడా ఇక అనుకోవచ్చు మొత్తం అనుకున్న తర్వాత. సో 12,000 తీసేసి 13,000 వస్తుంది. సో 13,000 వస్తుంది అంటే ఇక్కడ 8,000 దాని నుంచి 13,000 తీసేసి ఎంత వస్తుంది మనకి 4,000 జీతం వచ్చినట్ల 4,000 5,000 5,000 జీతం వచ్చేట్లా అర్థమైనా. సో నేను ఏమంటే రెండింటి నుంచి కనుక్కోవచ్చు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఈ మెథడ్ నార్మల్ మెథడ్ ఇది కూడా మీరు నేర్చుకోవాలి ఖచ్చితంగా నేర్చుకోవాలి. మీరు ఇది కంపల్సరీ నేర్చుకోవాలి దీన్ని రైట్. ఎందుకంటే కొన్ని అడ్వాన్స్ లేకుంటే మనకు ఆ మెథడ్ అనేది ఉపయోగపడుతుంది అది రైట్. క్వశ్చన్ నెంబర్ 68 చూడండి. లెవెల్ 1 లాస్ట్ లెక్క ఇది. ఏ మరియు బీలు వరుసగా 30,000 మరియు 40,000తో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారంట. సో మనకు 30,000 40,000 అని అంటే మనం ఏమన్నా డైరెక్ట్ ఏ తర్వాత బి 30 అంటే 3 4 అని రాయలేదు మొత్తం 30,000 40,000 అంటే సేమ్స్ ఉన్నారు కదా ఉండేది రైటా. సో అయితే గిన ఏ వ్యాపార కార్యకలాపాలు చూస్తున్నందుకు గాను నెలకి ఎంత వస్తుందంటే జీతము 100 రూపాయలు వస్తుందంటే జీతం. నెలకి ఎంతంటే జీతము 100 రూపాయలు అంట. అయితే మిగిలిన లాభాన్ని వారు పెట్టుబడుల ప్రకారం పంచుకుంటారంట. అయితే ఒక సంవత్సర కాలంలోన ఏకి మొత్తం ఎంత వచ్చిందంటే 3,900 వచ్చిందంట. ఏకి మొత్తం ఎంత వచ్చిందంట 3,900 వచ్చిందంట. అయితే ఈ బీకి ఎంతో కనుక్కోవాలంటుంటే నాకు తెలిసి అంతే కదా. బీకి ఎంతో కనుక్కోవాలి మనం. బీకి ఎంత అంటే బీకి ఎంత వస్తుందో క్వశ్చన్ మార్క్ అంటే మనకి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా 3కి 39 వేసుగా చేయకూడదు మీరు. ఎందుకని కష్టం అంటే ఏ అనేవాడు జీతం కూడా తీసుకుంటాడు కదా. జీతం ఎంత తీసుకుంటాడు నెలకి తీసుకుంటాడు అంటే నెలకి ఎంత నెలకు 100 రూపాయలు. కానీ లాభం అనేది మనకి షేర్ అనేది ఎన్ని రోజులకు ఉండదు సంవత్సరం అంటే నెలకి 100 రూపాయలు అయితే 12 నెలలకి ఎంత అవుతుంది 1,200 తీసేయాలని అర్థం దీంట్లో. సో మనకి ఈ షేర్ నుంచి ఎంత తీసేయాలి మనకి జీతం కదా. జీతం ఎంత వచ్చింది దానికి నెలకి సంవత్సరానికి 1,200 వచ్చినట్టు జీతం. సో ఆ 1,200 జీతాన్ని తీసేయాలి. తీసేస్తే ఎంత వస్తుంది చెప్పండి 2,000. ఈ 2,700 అనేది 4 నెలలకు వచ్చిన ప్రాఫిట్ మనకి రైట్. సో అప్పుడు ఇదేమిది 3 భాగాలకి ఎంత ఇచ్చినట్టు మనకి 2,700 అయితే అప్పుడు 4 భాగాలకి ఎంత మీరు కనుక్కున్నారు చెప్పండి. 3 తొంభలే కదా అంటే ఇంటూ 900 చేసిండేది. సో 4 తొంభలా
అంటే 3600 అనమాట. సో మీరు ఒక చిన్న చేసి మిస్టేక్ మీరేది కూడా అంటే 3900 డైరెక్ట్ వేసుకుంటే కూడా ఆప్షన్లో ఉంటాయి నాకు తెలిసి అవి. సో జాగ్రత్తగా ఆలోచించండి ఇంటి అక్కడ.